Hello everyone, welcome back to my channel Sharon Studies and this is me, your Sharon ma'am. ఈ వీడియోలో మనం 10th క్లాస్ సోషల్ స్టడీస్ తెలంగాణ సిలబస్ లెసన్ నెంబర్ 13 నేషనల్ లిబరేషన్ మూమెంట్స్ ఇన్ ద కాలనీస్ వలస పాలిత ప్రాంతాల్లో జాతి విముక్తి ఉద్యమాలు ఈ లెసన్ యొక్క వన్ షాట్ వీడియోలో పార్ట్ 2 అయితే చూద్దాం. పార్ట్ 1 వీడియోలో నేను హాఫ్ ఆఫ్ ద లెసన్ ఎక్స్ప్లెయిన్ చేశాను అండ్ లెసన్ చాలా లెందీగా ఉంది, పెద్ద లెసన్స్ కదా హిస్టరీ లెసన్స్. మొత్తం అంటే 3 hours అయిపోతుందని చెప్పి 2 hours అబౌ అయిపోతుందని చెప్పి నేను 2 halves కింద కట్ చేశాను. ఫస్ట్ పార్ట్ మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఓకే, చూడపోయింటే ఖచ్చితంగా లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఫస్ట్ హాఫ్ డెఫినెట్గా చూసి అప్పుడు సెకండ్ హాఫ్ కూడా రండి. అండ్ ఈ సెకండ్ హాఫ్ ఆఫ్ ద లెసన్తో పాటు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అండ్ మ్యాప్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంది. వీడియో మొత్తం ఎండ్ వరకు చూసి మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేయండి. ఓకే, నౌ లెట్స్ గో ఇన్ టు ద లెసన్. డైరెక్ట్ గా సెకండ్ పార్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఈ విధంగా ఎస్టాబ్లిషింగ్ ద న్యూ డెమోక్రసీ 1949 to 1954 ఈ టైం పీరియడ్ లో చైనాలో ఒక న్యూ డెమోక్రటిక్ సిస్టమ్ అయితే తీసుకొచ్చారు. పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా. ఓకే, దిస్ ఇస్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా, చైనీస్ కంట్రీ అనమాట ఇదంతా. సో ఇది చూడండి, ఇదనమాట, ఇది ఆ మూమెంట్ అనమాట. న్యూ డెమోక్రసీని ఎస్టాబ్లిష్ చేస్తున్న సిచ్యువేషన్ ఇది. ఏంటో చూద్దాం. పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా గవర్నమెంట్, ఈ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా, ఈ న్యూ డెమోక్రటిక్ గవర్నమెంట్ అనేది 1949లో స్టార్ట్ అయింది. ఇట్ వాస్ బేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యూ డెమోక్రసీ. అంటే ఒక కొత్త ప్రజాస్వామ్యం యొక్క చట్టాల ప్రకారం, ఐడియాలజీస్ ప్రకారం వీళ్ళ యొక్క గవర్నమెంట్ అనేది ఫామ్ అయింది. దిస్ న్యూ ప్రిన్సిపల్ వాజ్ అన్ అసోసియేషన్ ఆఫ్ ఆల్ సోషల్ క్లాసెస్ హూ వర్ అపోజిట్ టు ల్యాండ్లార్డిజం అండ్ ఇంపీరియలిజం. సో ఈ న్యూ ప్రిన్సిపల్ అనేది దేంతో అసోసియేట్ అయ్యిందంటే అక్కడ ఉన్న ల్యాండ్లార్డిజం అంటే భూస్వాముల సిస్టమ్, ఇంకా ఇంపీరియలిజం సామ్రాజ్యవాదం అంటే ఫారెన్ కంట్రీస్ యొక్క ఇంటర్ఫీరెన్స్, దీనికి అపోజిట్గా ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి సపోర్ట్గా, అంటే ఇటువంటి సిచ్యువేషన్స్ చైనీస్ కంట్రీలో లేకుండా ఉండేటటువంటి ప్రిన్సిపల్స్ని తీసుకొచ్చారు. ఇంపార్టెంట్ ఏరియాస్ ఆఫ్ ద ఎకానమీ వర్ పుట్ అండర్ ద గవర్నమెంట్ కంట్రోల్. సో ఈ దేశంలో వాళ్ళకి ఇంపార్టెంట్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డైరెక్ట్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంచుకున్నారు. వన్స్ ఇన్ పవర్, సిసిపి స్టేటెడ్ లార్జ్ స్కేల్ ల్యాండ్ రిఫార్మ్ మెజర్స్. సో పవర్లోకి వచ్చిన తర్వాత చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ ఏదైతే ఉందో చాలా పెద్ద ఎత్తున ల్యాండ్ రిఫార్మ్ మెజర్స్ అంటే ఈ భూ చట్టాలు, ఈ భూమికి సంబంధించిన ఏవైతే చట్టాలు ఉన్నాయో వాటిలో పెద్ద ఎత్తున మార్పులు అనేవి, రిఫార్మ్స్ అంటే చేంజెస్ అనేవి తీసుకొచ్చారనమాట. అదేంటి? దే టుక్ అవే ద ల్యాండ్ ఆఫ్ ల్యాండ్ లార్డ్స్. ఫస్ట్లీ భూస్వాములు, ల్యాండ్ లార్డ్స్ దగ్గర పెద్ద మొత్తంలో ఉన్న భూమిని గవర్నమెంట్ స్వాధీనం చేసుకుని ఆ తర్వాత అస్సలు భూమే లేని పేద రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేసింది అనమాట. అర్థమవుతుందా ల్యాండ్ రిఫార్మ్? సో ద న్యూ గవర్నమెంట్ ఆల్సో మేనేజ్ టు ఇనాక్ట్ లాస్ టు ప్రొటెక్ట్ ఉమెన్. సో పోర్ పెజెంట్స్కి హెల్ప్ చేయడమే కాదు, ఒకటి ఫస్ట్ పాయింట్ ఏంటి, ల్యాండ్ లార్డ్స్ దగ్గర పెద్ద ఎత్తున ఉన్న ల్యాండ్స్ని స్వాధీనం చేసుకుని గవర్నమెంట్ తిరిగి పూర్ పెజెంట్స్కి డిస్ట్రిబ్యూట్ చేసింది. అండ్ సెకండ్ ఏంటి, న్యూ గవర్నమెంట్ అదే కాకుండా ఉమెన్ని ప్రొటెక్ట్ చేయడానికి కొత్త లాస్ అనేది తీసుకొచ్చింది. వాళ్ళ యొక్క రైట్స్ అండ్ అబాలిషన్ ఆఫ్ పాలీగామీ అంటే ఎక్కువ మంది ఆడవాళ్ళని పెళ్లి చేసుకునే విధానం ఉంటుంది చూడండి, ఎక్కువ మంది భార్యల్ని కలిగి ఉండే విధానాన్ని పాలీగామీ అంటారు. సో పాలీగామీ విధానాన్ని అబాలిష్ చేసింది. మహిళలకి సంబంధించి రైట్స్, కొన్ని హక్కుల్ని తీసుకొచ్చింది. వీటి వల్ల దిస్ ఎనేబుల్డ్ ఉమెన్ టు అజ్యూమ్ న్యూ రోల్స్, ఎంజాయ్ ఈక్వల్ స్టాటస్ బిట్వీన్ మెన్ అండ్ ఉమెన్ ఇన్ ద వేరియస్ ఫీల్డ్. ఈ సిసిపి పార్టీ పవర్లోకి వచ్చిన తర్వాత ఉమెన్స్కి సంబంధించి ఏవైతే రూల్స్ తీసుకొచ్చారో దీని పట్ల ఉమెన్ అందరూ కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేశారు. మీరు చూస్తే కనుక May 4th మూమెంట్లో కూడా ఉమెన్కి సంబంధించి ఎన్నో ప్రాబ్లమ్స్ రివల్యూషనరీస్ ముందుకు తీసుకొచ్చారు కదా. సో వీళ్ళు గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత ఉమెన్కి సంబంధించి ఇటువంటి రూల్స్ అనేవి, ఇటువంటి యాక్ట్స్ అనేవి తీసుకురావడం వల్ల వాళ్ళు చాలా ఈ ఈక్వల్ స్టేటస్ని ఎంజాయ్ చేస్తూ వచ్చారు. లైక్ వేరియస్ ఫీల్డ్స్ అంటే చదువులో, ఉద్యోగంలో, అన్ని విషయాల్లో మెన్తో సహా ఈక్వల్ వాళ్ళకు కూడా హక్కుల్ని కల్పించడం అనేది ఒక మంచి విషయం అనేది మనం చెప్పుకోవచ్చు. ల్యాండ్ రిఫార్మ్స్ అంటే భూ సవరణ చట్టం అని చెప్పుకోవచ్చు తెలుగులో. సో ల్యాండ్ రిఫార్మ్స్ అనేవి 1950 to 51 మధ్యలో లాంచ్ అయ్యాయి. ఆఫ్టర్ 2 years of relatively peaceful attempt to understand rural situation and forming peasant association. అంటే పీజెంట్ అసోసియేషన్స్ ఫామ్ అయిన తర్వాత 2 ఏళ్ల తర్వాత చాలా పీస్ఫుల్గా అటెంప్ట్స్ జరిగిన తర్వాత ఈ స్టెప్స్ అనేవి తీసుకున్నారు. ఏంటవి మేజర్ స్టెప్స్ చూద్దామా? A class identification of all the people living in villages followed by confiscation and redistribution of landlord and other productive property.
ఫస్ట్లీ రూరల్ ఏరియాస్లో, గ్రామీణ ప్రాంతంలో ఉన్న అన్ని వర్గాల్ని, అంటే డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ పీపుల్ని ఐడెంటిఫై చేస్తారు. ఆ తర్వాత ల్యాండ్ లార్డ్స్ దగ్గర ఎక్కువగా ఉన్న భూమిని, ఇంకా అదర్ ప్రొడక్టివ్ ప్రాపర్టీని గవర్నమెంట్ స్వాధీనం చేసుకుని, గవర్నమెంట్ ఆధీనంలోకి, వాళ్ళ కంట్రోల్లోకి తెచ్చుకొని, ఆ తర్వాత అస్సలు భూమి లేని పేద ప్రజలకి, పేద రైతులకి తిరిగి వీటన్నిటిని పంచిపెట్టడాన్నే మనం ఇక్కడ మేజర్ ల్యాండ్ రిఫార్మ్గా చెప్పుకుంటున్నాం. ఓకే, వర్క్ టీమ్స్ అంటే ఈ కంట్రీ లెవెల్లో చాలామంది రైతులు ఎవరైతే ఉంటారో ఒక లీడింగ్ రోల్ ప్లే చేస్తూ, వాళ్ళు టీమ్స్గా డివైడ్ అవుతూ, వాళ్ళ మెయిన్ ఫంక్షన్స్ ఏంటంటే పీజెంట్ అసోసియేషన్స్, రైతులకు సంబంధించి ఒక సంఘాలని, యూనియన్స్ని ఏర్పాటు చేయడం, యాక్టివిస్ట్ని సెలెక్ట్ చేసి, సో వాళ్ళని లీడర్షిప్ పొజిషన్స్లో ఉంచి వాళ్ళందరూ కూడా వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ని బహిరంగంగా అంటే ఎక్స్ప్రెస్ చేస్తూ, వాళ్ళకి ల్యాండ్ పరంగా వాళ్ళు ఏదైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో వాటి నుంచి సొల్యూషన్ తెచ్చుకునే ప్రాసెస్లో ఉన్నారనమాట. దిస్ న్యూ లీడర్షిప్ వాజ్ మోస్ట్లీ ఫ్రమ్ ద పూర్ పిజెంట్స్ అండ్ మిడిల్ పిజెంట్స్. ఈ కొత్త లీడర్షిప్ ఏదైతే వచ్చిందో, యూనియన్స్, సోవియట్స్ లాగా, అంటే వీళ్ళ అసోసియేషన్స్, యూనియన్స్ పరంగా కొత్త లీడర్షిప్ ఏదైతే వచ్చిందో అదంతా మోస్ట్లీ పూర్ అండ్ మిడిల్ క్లాస్, పేద ఇంకా మధ్యతరగతి రైతుల నుంచి ప్రారంభమైంది. ఇన్ మెనీ ఏరియాస్ మిడిల్ పిజెంట్స్ వర్ ఏబుల్ టు డామినేట్ బికాస్ దే ఆర్ మోర్ స్కిల్. అండ్ చాలా ఏరియాస్లో పూర్ పిజెంట్స్ కన్నా మధ్యతరగతి అంటే మిడిల్ క్లాస్ లెవెల్లో ఉన్న పిజెంట్స్, రైతులు ఏవైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కొంచెం డామినేట్ చేస్తూ వచ్చారు. ఎందుకంటే పూర్ పిజెంట్స్తో పోలిస్తే వీళ్ళు కొంచెం ఎక్కువగా స్కిల్స్ అనేవి కలిగి ఉన్నారు కాబట్టి. ఇన్ అడిషన్, the work teams mobilized the villages against the landlords through mass meetings and trials. అంతేకాదు, మీరు చూస్తే ల్యాండ్ లార్డ్స్కి వీళ్ళు చాలా వ్యతిరేకం అనమాట. భూస్వాములు, పెద్ద పెద్ద మనకు కూడా ఉంటారు కదా పెద్ద పెద్ద భూస్వాములు, వాళ్ళ దగ్గర ఎకరాల కొద్ది ల్యాండ్ అంతా వాళ్ళ దగ్గరే ఉంటుంది. అంటే కొన్ని సిచ్యువేషన్స్లో వాళ్ళు చాలా మందిని అన్యాయంగా వాళ్ళ దగ్గర ఎక్కువ మనీ తీసుకోవడం కానీ, కౌలు ఎక్కువగా, రెంట్ ఎక్కువగా వసూలు చేయడం కానీ, సో ఇటువంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తుంటారు. కాబట్టి వీళ్ళకి ఇటువంటి ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉంది ల్యాండ్కి సంబంధించి. సో అందుకే విలేజెస్లో ఎక్కువ మంది పేజెంట్స్ని తీసుకుని పెద్ద పెద్ద మాస్, అంటే పెద్ద పెద్ద గుంపుగా చేరి మీటింగ్స్ పెట్టుకుని, ట్రయల్స్ పెట్టుకుని, ఈ ఫోటోలో కూడా మీరు చూడొచ్చు కదా, బర్నింగ్ ద ల్యాండ్ రికార్డ్స్, ల్యాండ్కి సంబంధించి రికార్డ్స్ అన్నీ కూడా వీళ్ళు తగలబెట్టేస్తున్నారు అనమాట. అంటే ల్యాండ్ మొత్తం ఒకరి కంట్రోల్లో ఉంటే మాలాంటి పేద మధ్య తరగతి రైతులు ఎక్కడ వ్యవసాయం చేసుకుంటారు, మేము ఎక్కడ ప్రాఫిట్స్, మేము ఎక్కడ సంపాదించుకోగలుగుతాము అని చెప్పేసి వీళ్ళ యొక్క వాదన అనమాట. సో ఈ విధంగా ల్యాండ్ లార్డ్స్ వర్ మేడ్ టు ఫేస్ పబ్లిక్ హ్యూమిలేషన్. అంటే పబ్లిక్లో వీళ్ళందరి ల్యాండ్ లార్డ్స్, భూస్వాములందరినీ కూడా చాలా పెద్ద ఎత్తున వీళ్ళు హ్యూమిలేట్ చేస్తూ వచ్చారు, ఇన్సల్ట్ చేస్తూ వచ్చారు. Large number of members of this class were also executed in these trials and perhaps 10 to 20 lakhs individuals. అంటే ఈ విధంగా ల్యాండ్ లార్డ్స్ నార్మల్ ప్రజల ద్వారా చాలా అవమానానికి, పబ్లిక్ హ్యూమిలేషన్కి గురయ్యారు. అంతేకాకుండా సో ఈ నార్మల్ ప్రజలు మీటింగ్స్, ట్రయల్స్ పెట్టి ల్యాండ్ లార్డ్స్ని విచారణ చేస్తున్నారు కదా, ఇన్వెస్టిగేషన్, ఆ ప్రాసెస్లో సో కొంతమందిని ఉరి తీసి చంపేశారు. అండ్ 10 to 20 lakhs ఇండివిజువల్ ల్యాండ్ లార్డ్స్ని చంపేశారనమాట ఈ ప్రాసెస్లో. As an economic reform program, about 43% of China's cultivated land, అంటే ఈ రీఫామ్లో భాగంగా 43% ఆఫ్ చైనాస్ కల్టివేటెడ్ ల్యాండ్, అంటే వ్యవసాయానికి ఉపయోగించే భూమిని అంతా కూడా సక్సెస్ఫుల్గా ల్యాండ్ లార్డ్స్ దగ్గర నుంచి తీసేసుకుని అది 60% ఆఫ్ ద రూరల్, గ్రామీణ ప్రజలకి తిరిగి రీడిస్ట్రిబ్యూట్ చేశారనమాట ఈ ల్యాండ్ రిఫార్మ్లో భాగంగా. Even though holdings of poor peasants subsistently increased, the middle class peasants actually benefited from most of the land reform because of their strong initial position. So అంటే poor peasants, middle class peasants అందరూ ఈ రివోల్ట్లో భాగంగా ఉన్నప్పటికీ కూడా మిడిల్ క్లాస్ పీజెంట్స్ ఎక్కువ స్కిల్డ్గా డామినెంట్ పొజిషన్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు దీని ద్వారా ఎక్కువగా లాభం పొందారనేసి చెప్తున్నారు. ద ఓల్డ్ ఎలీట్ అంటే కొంచెం బాగా డబ్బు కలిగిన లేదా రాయల్ ఫ్యామిలీకి చెందిన వాళ్ళని అర్థం. Okay, the old elite had to lose its economic asset and power, while a new elite class of village people emerged from poor and middle class. అంటే అప్పటి వరకు ఎప్పటి నుంచో బాగా డబ్బు కలిగిన ల్యాండ్ లార్డ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఎకనామిక్ ఆస్తులు, ప్రాపర్టీలు అన్నీ కోల్పోయారు, పవర్, అధికారం, ప్రతిదీ. ఆ తర్వాత కొత్త ఎలిట్ పీపుల్ సొసైటీలోకి వచ్చారు. వాళ్ళు ఎవరంటే పూర్ ఇంకా మిడిల్ క్లాసెస్ నుంచి వచ్చిన వాళ్ళు. దీస్ పీపుల్ హ్యాడ్ బీన్ బ్రాట్ ఇన్ టు పొలిటికల్ వర్క్ బై CCP. వీళ్ళందరూ కూడా చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ ద్వారా పొలిటికల్ వర్క్లో కూడా ఇన్వైట్ చేయబడ్డారు. Along with the land reform, another big effort was setting up of adult peasant school to spread literacy and political education.
ల్యాండ్ రిఫార్మ్స్తో పాటు ఇక్కడ జరిగిన మరొక పెద్ద ఎఫర్ట్ ఏంటంటే సెట్టింగ్ అప్ ఆఫ్ స్కూల్స్ అనమాట. చిన్నపిల్లలతో పాటు పెద్దవాళ్ళు, అడల్ట్ పిజెంట్స్, పెద్దవాళ్ళైన రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా చదువు నేర్పించడం, అంటే లిటరసీని స్ప్రెడ్ చేయడం, పొలిటికల్ ఎడ్యుకేషన్ నేర్పించడం, అలాంగ్ విత్ దిస్ ప్రైమరీ స్కూల్స్ బోత్ యంగ్ చిల్డ్రన్కి అడల్ట్స్కి. అంటే ఇది చాలా మంచి ఐడియా కదా. ఎప్పుడు కూడా చదువు అనేది చిన్నపిల్లలకే కాదు, అంటే చదువుకొని పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఒక మినిమం ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడం అనేది ఒక గవర్నమెంట్ బాధ్యత అని నాకు అనిపిస్తుంది. సో ఇక్కడ స్కూల్స్, ప్రైమరీ స్కూల్స్ అనేవి బోత్ యంగ్ చిల్డ్రన్కి అడల్ట్స్కి కూడా విలేజెస్లో స్టార్ట్ చేశారు. అండ్ మోస్ట్ స్కాలర్స్ ఈ ల్యాండ్ రిఫార్మ్స్ యొక్క సక్సెస్ని అగ్రీ చేశారనమాట. అండ్ యూనివర్సలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ద ఇనీషియల్ ఇయర్స్ ఆఫ్ రెవల్యూషన్ ఫార్మ్డ్ అ సాలిడ్ బేసిస్ ఫర్ ది ఫ్యూచర్ డెవలప్మెంట్ ఆఫ్ చైనా. అంటే ఎడ్యుకేషన్ని యూనివర్సలైజ్ చేస్తూ చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి కూడా లిటరసీ రేట్ని, అంటే లిటరసీని స్ప్రెడ్ చేయాలన్న ఆలోచన, ప్రతి ఒక్కరికి చదువును అందించాలన్న ఆలోచన పెద్ద ఎత్తున చైనా యొక్క ఫ్యూచర్ డెవలప్మెంట్కి కారణమైంది. సిసిపి రూల్ గ్రాడ్యువలీ ఎస్టాబ్లిష్డ్ సింగిల్ పార్టీ రూల్. అంటే నెమ్మదిగా చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ సిసిపి ఏదైతే ఉందో అది ఎదుగుతూ లాస్ట్కి ఒక సుప్రీం లీడర్, అంటే వాళ్ళకి ఎటువంటి పోటీ లేకుండా చైర్మన్ ఆర్ మొత్తం ఒక పవర్ఫుల్ పార్టీగా ఎదుగుతూ వచ్చింది. ఆల్ అపోజిషన్ యాక్టివిటీస్ ఆర్ డిజలౌడ్. అంటే సిసిపికి వ్యతిరేకంగా ఎటువంటి అపోజిషన్ పార్టీ లేకుండా అంటే వన్ అండ్ ఓన్లీ పవర్ఫుల్ పార్టీ కింద ఎమర్జ్ అవుతూ వచ్చిందనమాట. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సిసిపి, చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ. అర్థమైంది కదా. సో గోవింగ్ ఆన్ సిసిపి రెండిట్లో సక్సెస్ఫుల్గా సిసిపి ఎస్టాబ్లిష్ అయ్యి చాలా పవర్ఫుల్గా అయ్యింది అని మనం చెప్పుకోవచ్చు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ చైనా. ఇప్పుడు ఈ లిబరేషన్ మూమెంట్ ఇన్ ద కాలనీస్, అంటే వలసపాలిత ప్రాంతాల్లో లిబరేషన్ మూమెంట్ ఎలా జరిగింది అనే విధానంలో చైనాలో లిబరేషన్ మూమెంట్ ఎలా జరిగింది, మే 4th రివల్యూషన్ తర్వాత ఎటువంటి పార్టీస్, కేఎంటీ, సిసిపి ఎటువంటి పార్టీస్ ఎమర్జ్ అయ్యాయి, సక్సెస్ఫుల్గా ఏది ఫైనల్ ఎస్టాబ్లిష్ అయింది, ల్యాండ్ రిఫార్మ్స్ అంటే ఏంటి, భూమికి సంబంధించి ఎటువంటి కొత్త రిఫార్మ్స్ అయ్యాయి, ఇవంతా మీరు నేర్చుకున్నారు కదా. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ చైనా. అండ్ ఈ లెసన్లో సెకండ్ టాపిక్ ఏంటి, నైజీరియా. Now let us understand about our second part of the lesson is Nigeria, forming unity against the colonizers. Colonizers కి వ్యతిరేకంగా యూనిటీగా ఫామ్ అయిన ఒక కంట్రీ నైజీరియా గురించి తెలుసుకుందాం. కాలనైజర్స్ అంటే తెలుగులో వలస పాలకులు అంటారు, అంటే వలస పాలిత ప్రాంతాలని పరిపాలించిన వాళ్ళు కాబట్టి కాలనైజర్స్ అంటున్నాం. ద రూలర్స్ ఆఫ్ కాలనీస్ అని అర్థం. సో now we turn to the colonialism and nationalism in Africa. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నైజీరియా ఎక్కడుంది, ఇది మన గ్లోబ్ కదా. చూడండి, దిస్ ఈజ్ ఆఫ్రికన్ కాంటినెంట్. యూ నో ఆఫ్రికా ఈజ్ అ వెరీ బిగ్ అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ కాంటినెంట్. ఈ కాంటినెంట్లో చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఉంటాయి. ఆఫ్రికా అనగానే మీకు గుర్తొచ్చే ఫస్ట్ పాయింట్ కామెంట్ చేయాలి. ఓకే, వెదర్ ఎనీథింగ్ రిలేటెడ్ టు యానిమల్ ఆర్ ల్యాండ్, లాంగెస్ట్ రివర్, whatever you know about Africa, mention it in the comment. Okay, so ఆఫ్రికన్ కాంటినెంట్లో నైజీరియా వచ్చేసి మనకి వెస్ట్ కోస్ట్లో ఉంది. దిస్ ఈజ్ నైజీరియా. కెన్ యూ సీ, దిస్ ఈజ్ నైజీరియా. నెక్స్ట్ మ్యాప్ ఆఫ్ నైజీరియా. నైజీరియాని మనం ఇక్కడ 3 భాగాలుగా చూడొచ్చు. హౌసా ఫులానీ పీపుల్, అంటే ఈ పార్ట్లో ఎక్కువగా హౌసా ఫులానీ పీపుల్ నివసిస్తున్నారు. ఇక్కడ ఇగ్బో ట్రైబ్, యోరుబా ట్రైబ్. ఆఫ్రికా గురించి మనం మాట్లాడుకుంటే అక్కడ ఎక్కువగా మనకి ట్రైబల్ పీపుల్ కనిపిస్తూ ఉంటారు. అండ్ అసలు ఈ దేశంలో జరిగిన ప్రాబ్లమ్స్ ఏంటి, బ్రిటిష్ కొలోనియలిజం అండ్ ద మేకింగ్ ఆఫ్ ఎ నేషన్. బ్రిటిష్ పాలకులు ఇక్కడ ఎలాగా పరిపాలిస్తూ వచ్చారు అండ్ ఒక నేషన్గా ఎలా స్థాపించబడింది ఈ నైజీరియా అనేది చూద్దాం. The idea of nation states was new to the countries of Africa like the rest of the world. అంటే మిగతా అన్ని కంట్రీస్కి కూడా ఇండిపెండెంట్ నేషన్స్, స్టేట్స్ అనేవి ఉన్నాయి. కానీ ఆఫ్రికాకి ఈ సిస్టమ్ అనేది కొత్త, ఇండిపెండెంట్ నేషన్స్ అనేది కొత్త. ఎందుకంటే ఇక్కడ ఎన్నో భాషలు మాట్లాడే వాళ్ళు, ట్రైబల్స్లోనే మళ్ళీ చాలా రకాల ట్రైబ్స్ ఉంటారు. ఓకే, పీపుల్లో డిఫరెంట్ సెక్స్ ఉండడం వల్ల సెక్ట్ అంటాం. పీపుల్లో డిఫరెంట్ సెక్ట్స్, వర్గాలకి చెందిన వాళ్ళు ఉండడం వల్ల ఇక్కడ ఏంటంటే ఒక యూనిఫైడ్గా మనం చూడలేకపోతున్నాం. వీళ్ళు కూడా ఆ యూనిఫైడ్ నేషన్ అనే విధానం వీళ్ళకి చాలా కొత్త. పీపుల్ ఇన్ ఆఫ్రికా వర్ యూనిఫైడ్ టుగెదర్ త్రూ దేర్ ట్రైబల్ ఐడెంటిటీ. యాక్చువల్లీ
వాళ్ళు మేము ఆఫ్రికన్ అని కాకుండా మొదటి నుంచి వాళ్ళు ఎలా అంటే మేము ఈ పలానా ట్రైబ్, మేము ఇగ్బో ట్రైబ్, మేము యోరుబా ట్రైబ్ అనే ట్రైబ్తో ఐడెంటిటీ పొందుతూ వచ్చారు. మేమంతా నైజీరియన్స్, మేమంతా ఆఫ్రికన్స్ అని కాకుండా వాళ్ళు వాళ్ళ ట్రైబల్ నేమ్ తోటి ఐడెంటిఫై అవుతూ వచ్చారు. అలాంటిది ఇక్కడ ఏమైంది, ద వెస్టర్న్ కాలనైజర్స్ ర్యాండమ్లీ బ్రాట్ టుగెదర్ సర్టెన్ ఏరియాస్ అండర్ ద కంట్రోల్. ఇక్కడ వెస్టర్న్ కాలనైజర్స్ లైక్ బ్రిటిషర్స్ నైజీరియా వచ్చి దీన్ని వాళ్ళ కంట్రోల్లోకి, వాళ్ళ ఆధీనంలోకి తీసుకుని పరిపాలిస్తూ వచ్చినప్పుడు ఈ డిఫరెంట్ ట్రైబల్స్ అందరినీ ఒక చోటకు తీసుకొచ్చి మీరు యోరుబో, మీరు ఇగ్బో కాదు, ఇప్పుడు మీరు అందరూ కూడా నైజీరియా అనే కంట్రీలో ఉంటున్న ప్రజలు, సో ఇప్పుడు ఇదంతా కూడా నైజీరియా అని చెప్పేసి యూనిఫైడ్ చేశారనమాట ఈ ప్రాంతాన్ని. ఓకే, the country we know Nigeria today was actually created by British by bringing up together different regions around the Niger river. సో నైజీరియా అనే పేరు నైగర్ రివర్ నుంచి వచ్చిందని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ మీకు కనిపిస్తుందా నైగర్ రివర్, ఇక్కడ వచ్చి ఇక్కడ మనకి సీలో కలుస్తుంది కదా. ఈ నైగర్ రివర్ చుట్టూ ఉన్న ప్రాంతాలన్నిటినీ కూడా యూనిఫై చేస్తూ బ్రిటిష్ వాళ్ళు ఈ ప్రాంతాలన్నిటినీ నైజీరియా అని చెప్పేసి ఐడెంటిఫై చేశారు. ఓకే, ఈ విధంగా ద సిస్టమ్ వేర్ పీపుల్ ఆఫ్ డిఫరెంట్ ట్రైబల్ పీపుల్ లివ్డ్, డిఫరెంట్ గ్రూప్స్ అందరూ బ్రతుకుతున్న ప్రదేశాన్ని వీళ్ళందరినీ యూనిఫై చేసి ఒక కంట్రీగా, ఒక్క నేషన్గా డిఫైన్ చేశారు. నెక్స్ట్ నార్దర్న్ నైజీరియా. ఇప్పుడు మనం ఈ 3 భాగాల్ని చూద్దాం. ఇది నార్దర్న్ పార్ట్, ఇది సదర్న్ పార్ట్. మనకి నార్దర్న్ పార్ట్లో టెరిటరీ పెద్దగా కనిపిస్తుంది కదా. ఈ నార్దర్న్ పార్ట్లో ఉన్న హౌసా ఫులానీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎక్కువగా ముస్లిమ్స్ అన్నమాట. ఓకే, నార్దర్న్ నైజీరియా ఈజ్ డామినేటెడ్ బై హౌసా ఫులానీ పీపుల్ హూ ఆర్ ప్రిడామినెంట్లీ ముస్లిమ్స్. వీళ్ళందరూ ముస్లిమ్స్ నార్దర్న్ నైజీరియాలో ఉన్న పీపుల్. అండ్ సౌత్ ఈస్టర్న్ పార్ట్, ఇది సౌత్, ఇది ఈస్ట్. సో సౌత్ ఈస్టర్న్ పార్ట్ అంటే ఈ ఇగ్బో ట్రైబ్స్ ఉన్న పార్ట్. సౌత్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ నైజీరియా ఈజ్ డామినేటెడ్ బై ఇగ్బో, ప్రొనౌన్స్డ్ యాజ్ ఈబో, ఈబో అని పిలుస్తారు. ఓకే, ఈబో ట్రైబ్స్ వైల్ ద సౌత్ వెస్టర్న్ పోర్షన్స్ ఆర్ డామినేటెడ్ బై యోరుబా ట్రైబ్. సౌత్, ఇది సౌత్, ఇది వెస్ట్ కదా. సౌత్ వెస్ట్లో యోరుబా ట్రైబ్, సౌత్ ఈస్ట్లో ఈబో ట్రైబ్. మీరు గుర్తుపెట్టుకోండి, హౌసా ఫులానీ ట్రైబ్ వేర్ దే ఆర్ మోస్ట్లీ ముస్లిమ్స్, అండ్ సౌత్ వెస్ట్లో యోరుబా ట్రైబ్, సౌత్ ఈస్ట్లో ఈబో ట్రైబ్. ఇగ్బో వాళ్ళని ఈబో అని ప్రొనౌన్స్ చేస్తాము. ఈ సదరన్ పార్ట్లో ఉన్న పీపుల్లో మోస్ట్లీ ట్రైబల్ పీపుల్ అండ్ ఇంకా క్రిస్టియానిటీని ఫాలో అయ్యే పీపుల్ అయితే ఉన్నారు. నెక్స్ట్, while the people in southern areas are mostly Christians due to long years of missionary activity and many people still practice tribal religion belief. ఇక్కడ చాలా మటుకు పీపుల్ ఇంకా వాళ్ళ యొక్క ట్రైబల్ రిలీజియన్ని ప్రాక్టీస్ చేస్తూ ట్రైబల్ కల్చర్ని ఫాలో అవుతూ ఉన్నారు. అండ్ కొంతమంది క్రిస్టియానిటీలోకి కన్వర్ట్ అయ్యి క్రిస్టియన్ పీపుల్ కూడా ఉన్నారు. అది ఎందుకంటే ఈ ప్రాంతంలో ఎక్కువగా మిషనరీస్ యాక్టివిటీస్ అనేవి జరుగుతూ వచ్చాయి కాబట్టి. సో వీళ్ళలో చాలామంది క్రిస్టియన్స్ ఉన్నారనమాట. నెక్స్ట్, before a common democratic political system was built, modern Nigeria faced many conflicts between these 3 regions. అంటే ఒక డెమోక్రటిక్ పొలిటికల్ సిస్టమ్ రాక ముందు వరకు కూడా ఈ 3 ప్రాంతాల మధ్య ఎప్పుడు ఒక ఫైట్, ఒక డిస్టర్బెన్స్ అనేది ఉండేది. చూడండి, మెనీ కాన్ఫ్లిక్ట్స్, చాలా గొడవలు జరుగుతూ ఉండేవి. టుడే ఆల్సో ద లెగసీ ఆఫ్ కొలోనియలిజం కంటిన్యూస్ ఇన్ నైజీరియా బికాస్ ఆఫ్ ద యూరోపియన్ కంట్రోల్ ఓవర్ ఇట్స్ న్యాచురల్ రిసోర్సెస్, ఎస్పెషల్లీ పెట్రోలియం. అంటే మనకి 1947లో ఇండిపెండెన్స్ వచ్చినట్లే వీళ్ళకు కూడా ఇండిపెండెన్స్ వచ్చినప్పటికీ టుడే అంటే ఇప్పటికీ కూడా ఈ ప్రాంతంలో యూరోపియన్ పవర్స్ యొక్క డామినేషన్ లేదా ఇన్ఫ్లుయెన్స్, ఆ కంట్రోల్ మనం చూడొచ్చు. ఎందుకంటే ఇప్పటికీ అక్కడ ఉన్న రీసోర్సెస్ పైన ఎక్కువగా అథారిటీ, సుప్రమసీ లేదా కంట్రోల్ ఇంకా యూరోపియన్స్ పవర్స్ చేతుల్లోనే ఉంది. దానికి బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే పెట్రోలియం. మీకు బాగా తెలుసు, ఆఫ్రికన్ కంట్రీస్ అంటే అదొక పెద్ద గోల్డెన్ బర్డ్ లాగా అనమాట. ఆఫ్రికాలో చాలా రిసోర్సెస్ ఉంటాయి. రిసోర్సెస్ అంటే తెలుసు కదా మీకు, గోల్డ్, డైమండ్స్, పెట్రోలియం అండ్ ఐరన్ ఓర్స్, మినరల్స్, ఇవన్నీ చాలా ఎక్కువగా దొరికే ప్రదేశం ఆఫ్రికా. సో ఇక్కడ పెట్రోలియం రిసోర్సెస్ పైన యూరోపియన్ కంట్రోల్ అనేది ఇప్పటికీ ఉందన్నమాట. అప్పట్లో కాలనైజ్ చేసుకున్నప్పుడు యూరోపియన్ పీపుల్ ఎప్పుడైతే ఆక్రమించుకున్నారో ఆ తర్వాత వాళ్ళు ప్రైవేట్గా ఓనర్షిప్ తెచ్చుకొని ఇంకా అదే కంటిన్యూ అవుతూ ఉందన్నమాట.
ద రీజియన్ ఆఫ్ రివర్ నైగర్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ డెన్స్లీ పాపులేటెడ్ కంట్రీస్ ఆఫ్ ద ఆఫ్రికా. ఆఫ్రికా మొత్తంలో పాపులేషన్ వైస్గా చూసుకుంటే నైజీరియా 8th మోస్ట్ పాపులేస్ కంట్రీ, అంటే 8th పొజిషన్లో ఉంది. అంటే మనం అర్థం చేసుకోవచ్చు ఈ ప్లేస్లో జనాభా చాలా ఎక్కువగా ఉంటారని. ఓకే, ఇది చాలా వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులేటెడ్ కంట్రీ ఆఫ్ ఆఫ్రికా. ఆఫ్రికా అనేది కాంటినెంట్ తెలుసు కదా. ఓకే, నైజీరియా అనేది కంట్రీ. దిస్ రీజియన్ హ్యాస్ సఫర్డ్ ఫ్రమ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కొలోనియల్ రూల్. ఈ రీజియన్ అంతా కూడా రకరకాల వలస పాలకులు అంటే కొలోనియల్ రూలర్స్ చేత సఫర్ అవుతూ వచ్చింది. ఫ్రమ్ 16th century ఆన్వర్డ్స్, 16వ శతాబ్దం నుంచి ఇట్ వాజ్ అ మేజర్ సోర్స్ ఆఫ్ స్లేవ్స్ ఫర్ అమెరికా. అమెరికన్ కంట్రీకి బానిసల్ని సప్లై చేయడంలో మేజర్ సోర్స్ అన్నమాట నైజీరియా. అంటే నైజీరియా నుండి ఎక్కువ మొత్తంలో జనాల్ని బానిసలుగా కట్టేసి పంపించేవారు. అప్పట్లో ఏంటంటే అమెరికాలో ల్యాండ్ చాలా ఎక్కువ ఉండేది, అర్థమవుతుందా, ల్యాండ్ ఎక్కువగా ఉండేది. ఓకే, జనాలు తక్కువ కల్టివేట్ చేయడానికి. వాళ్ళకి ఏంటంటే వర్కర్స్ కావాలి. పాపం అప్పుడు ఏంటంటే ఆఫ్రికాలో మోస్ట్లీ ట్రైబల్ పీపుల్ ఉండేవారు. ట్రైబల్ పీపుల్ అంటే వాళ్ళకి అంటే సివిలైజ్డ్ పీపుల్ కాదు, అంతగా వాళ్ళకి టెక్నాలజీ మోడర్న్ టర్మ్స్ అనేవి తెలియదు, కొంచెం ఇన్నోసెంట్గా కొంచెం ప్రిమిటివ్గా ఉంటారు ప్రజలు. సో పాపం వాళ్ళు దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని, అంటే ఇప్పుడు యూరోపియన్ పవర్స్తో పోలిస్తే ట్రైబల్ పీపుల్, ఈ రెండింటిని కంపేర్ చేసి చూస్తే ట్రైబల్ పీపుల్ అనేవాళ్ళు కొంచెం బ్యాక్వర్డ్నెస్గా ఉంటారు. వాళ్ళ దగ్గర మోడర్న్ టెక్నాలజీ కానీ మోడర్న్ భాష కానీ వెపన్స్ కానీ అవేమి వాళ్ళ దగ్గర ఉండవు వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవడానికి లేదా స్ట్రాంగ్గా ఉండడానికి. సో వాళ్ళ ఇన్నోసెన్స్ లేదా వాళ్ళ హెల్ప్లెస్నెస్ ఏమైందంటే వాళ్ళు స్లేవ్స్లా అవ్వడానికి ఇదైపోయింది. ఈ యూరోపియన్ పవర్స్ వీళ్ళని స్లేవ్ ట్రేడింగ్ చేసేవారు, అంటే వీళ్ళని బానిసలుగా చేసి అమెరికాలో వీళ్ళ చేత, మీకు బానిసలు అంటే తెలుసు కదా, బాహుబలి సినిమాలో కట్టప్పలాగా కట్టు బానిస అంటాడు చూడండి. ఆ బానిస అంటే నీకు లైఫ్ లాంగ్, ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నేను ఒక స్కూల్లో వర్క్ చేస్తుంటే నేను అక్కడ ఎంప్లాయీని, నేను అక్కడ ఒక ఎంప్లాయీని, అంటే నేను వర్క్ చేస్తాను, వాళ్ళు నాకు శాలరీ ఇస్తారు నా సర్వీస్కి. సో ఇక్కడ బానిస అంటే ఏంటంటే ఇప్పుడు నేను ఒక స్కూల్లో నా లైఫ్ లాంగ్ ఫ్రీగా పనిచేస్తూ ఉన్నాను అనుకోండి, అంటే నేను ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా, వాళ్ళు నాకు ఏమీ ఇవ్వరు, నేను ఏమీ అడగను, ఎంత పని చెప్తే అంత, ఎంత డిస్రెస్పెక్ట్ చేసినా ఎంత పని చెప్పినా ఒక మెషిన్ లాగా వాళ్ళకి ఫ్రీగా వర్క్ చేస్తూ ఉంటే దాన్ని మనం స్లేవరీ అంటాం, బానిసత్వం అంటాం. సో ఇక్కడ స్లేవ్ ట్రేడ్ అనేది జరిగేది. ట్రైబల్ పిజెంట్స్ అంటే ట్రైబల్స్లో ఉండే రైతులు వాళ్ళని క్యాప్చర్ చేసి వాళ్ళని బంధించి ఇన్ ద ఇంటీరియర్ ఆఫ్ ద ఫారెస్ట్ అండ్ సోల్డ్ టు యూరోపియన్ స్లేవ్ ట్రేడర్స్. యూరోప్కి బానిసల్ని సరఫరా చేసే ట్రేడర్స్, బిజినెస్ పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళకి అమ్మేసేవారు. ఇంకా చెప్పాలంటే 19th centuryలో ఈ స్లేవ్ ట్రేడ్ అనేది ఎండ్లోకి వచ్చింది. కానీ అప్పటి వరకు మీరు ఇప్పటికీ ఆఫ్రికాలో నైజీరియాలో కొన్ని ప్లేసెస్కి వెళ్తే మ్యూజియంస్ లేదా స్లేవ్ ట్రేడ్ ఎక్కువగా జరిగిన ప్లేసెస్ ఇప్పటికీ మనకి అవైలబుల్గా ఉంటాయన్నమాట విజిట్ చేయడానికి. లిటరలీ అది చాలా సాడెస్ట్గా అనిపిస్తుంది, ఎందుకంటే వాళ్ళందరినీ ఒకటే షిప్లో కుక్కి మరీ తీసుకెళ్ళేవారు అన్నమాట. చాలా అప్పట్లో సీ ట్రాన్స్పోర్ట్ కదా, మంత్స్ కొద్ది జర్నీ చేసి అమెరికాకి వాళ్ళందరినీ కుక్కి అన్నం పెట్టకుండా అలాగ బానిసలని చేసి తీసుకెళ్ళి ఇంటి చేతులు కాళ్ళు కట్టేసి తీసుకెళ్ళేవారు కదా. సగం మంది దారిలోనే చనిపోయేవారు, సగం మంది అక్కడికి వెళ్ళాక హెల్త్ పాడవక చనిపోయేవారు, సగం మంది ఫుడ్ సరిగ్గా పెట్టగా, హెల్త్ కేర్ లేక చాలా రకాలైన ప్రాబ్లమ్స్ చాలా సఫర్ అయ్యారనమాట ఈ స్లేవ్ ట్రేడింగ్ వల్ల. ఓకే, after slave trade was abolished in 19th century, new interest developed for colonial powers in the trade of agricultural produce in this area, especially palm oil and cocoa. అయితే 19th centuryకి వచ్చేసరికి అప్పటి వరకు ఈ స్లేవ్ ట్రేడ్ జరుగుతూనే వచ్చింది. ఎంతో మంది బానిసల్ని అమెరికాకి తీసుకెళ్ళిపోయి వాళ్ళని బానిసలుగా యూజ్ చేసుకుంటూ వచ్చారు. నెమ్మదిగా వీళ్ళు కూడా చాలా పోరాటాలు చేసి ఫైనలీ 19th centuryలో ఈ స్లేవ్ ట్రేడ్స్కి ఫ్రీడమ్ వచ్చింది. స్లేవ్ ట్రేడింగ్ అనేది అంతటితో ఎండ్ అయిపోయింది. ఆ తర్వాత యూరోపియన్ ప్రజలకి వాళ్ళకి కొత్త ఐడియాస్ వచ్చాయన్నమాట. అరే ఇంకా మనం బానిసల నుంచి ట్రేడ్ చేయలేము, వాళ్ళ నుంచి డబ్బులు రావు కదా, సో ఇప్పుడు ఏం చేద్దాం, ఎలాంటి బిజినెస్ చేద్దాం అనుకుని వాళ్ళకి మళ్ళీ కొత్త ఐడియాస్ వచ్చాయి. అవి ఏంటంటే పామ్ ఆయిల్. ఇందాక చెప్పాను కదా, ఆఫ్రికా చాలా మంచి రిసోర్స్ కంట్రీ. అక్కడ పామ్ ట్రీస్ ఎక్కువగా ఉంటాయి. పామ్ ట్రీస్ ప్లాంటేషన్స్, ఈ యూరోపియన్ ట్రేడర్స్ వచ్చి ఏం చేసేవారంటే ఈ పామ్ ట్రీస్ ప్లాంటేషన్స్ చేసేవారు. ప్లాంటేషన్స్ అంటే ఎక్కువగా ఆ తోటల్ని పెంచి ఆయిల్ని వీళ్ళు లైక్ ఆయిల్ ప్రొడక్షన్ చేసేవారు అనమాట, పామ్ ఆయిల్ ప్రొడక్షన్. ఇంకోటి కోకో అంటే తెలుసా మీకు? మీరు ఎప్పుడైనా కోకో ఫ్రూట్ చూసారా? కోకో అంటే ఆ ఫ్రూట్ ఫ్రమ్ విచ్ అ చాక్లెట్ ఈజ్ మేడ్ అనమాట.
చాక్లెట్ అనేది మనకి కోకో ఫ్రూట్స్ నుంచి వస్తుంది. ఇక్కడ కోకో ట్రీస్ కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీళ్ళు పామ్ ఆయిల్ ఇంకా కోకో ప్లాంటేషన్స్ ఎక్కువగా చేసేవారు. ఎవరు? యూరోపియన్ ట్రేడర్స్. బ్రిటిష్ ఎస్టాబ్లిష్డ్ దేర్ రూల్ ఓవర్ ద కోస్టల్ ఏరియాస్ ఇన్ 1861. కోస్టల్ ఏరియాస్ అంటే సముద్ర తీరంలో ఉన్న ప్లేసెస్ని కోస్టల్ ఏరియాస్ అంటారు. ఇది సముద్రం కదా చూడండి, ఇవంతా కూడా కోస్టల్ ఏరియాస్ అనమాట. ఈ కోస్టల్ ఏరియాస్లో 1861లో బ్రిటిష్ ఏం చేసిందంటే బ్రిటిష్ రూలింగ్ని ఎస్టాబ్లిష్ చేసింది. అప్పుడు దే డెవలప్డ్ లాగోస్ యాజ్ దేర్ సెంటర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, ట్రేడ్, ఎడ్యుకేషన్ ఇన్ వెస్ట్రన్ ఆఫ్రికా. వెస్ట్రన్ ఆఫ్రికాలో లాగోస్ అనే ప్రాంతంలో వాళ్ళు బాగా డెవలప్ చేసి అక్కడ ట్రేడింగ్ అంటే వ్యాపారాన్ని, ఎడ్యుకేషన్ని డెవలప్ చేశారు. The struggle against colonialism also started in Lagos, and Pan-Africanism and Nigerian nationalism emerged here. ఇదే లాగోస్లో ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ అవుతూ వచ్చింది. దాంతోపాటు కొలానియలిజంకి వ్యతిరేకంగా ప్రజలు తిరుగుబాటు చేయడం కానీ, నెక్స్ట్ పాన్ ఆఫ్రికనిజం అంటే ఆఫ్రికా మొత్తాన్ని యూనిఫై చేయడంలో కానీ, నెక్స్ట్ నైజీరియాలో నేషనలిజం, నైజీరియన్ పీపుల్కి జాతీయవాదాన్ని తీసుకురావడం కానీ, ఇవన్నీ కూడా లాగోస్ అనే ప్లేస్లోనే స్టార్ట్ అయ్యాయి. నైజీరియాలో లాగోస్ అనే ప్లేస్లో స్టార్ట్ అయ్యాయి. ఇదనమాట వెస్ట్ కోస్ట్. ఈ పిక్చర్ చూడండి, ఇది స్లేవ్ ట్రేడ్కి సంబంధించిన పిక్చర్. వీళ్ళందరూ యూరోపియన్ పవర్స్ అనుకోండి. చూడండి, వీళ్ళందరూ యూరోపియన్ పవర్స్, వీళ్ళేమో ట్రైబల్ నేటివ్ నైజీరియన్స్. వీళ్ళందరినీ పాపం ఈ ట్రైబల్ లీడర్స్, చీఫ్స్ ఉంటారు కదా, వాళ్ళు బ్రిటిషర్స్ దగ్గర నుంచి గన్స్, లిక్కర్, ఏదో ఒక ప్రోడక్ట్స్ తీసుకుని దానికి బదులుగా పాపం వీళ్ళందరినీ కూడా అప్పచెప్పేసేవారు. క్యాప్చర్ చేసి పట్టించి పాపం వాళ్ళకి అప్పచెప్పేసి రిటర్న్గా యూరోపియన్ ట్రేడర్స్ నుంచి బోల్డ్ అంతా లిక్కరో, మనీయో, గన్నో ఇటువంటివన్నీ తీసుకునేవారు అనమాట. ఇలా స్లేవ్ ట్రేడ్ అనేది జరుగుతూ వచ్చేది. ఓకే, నెక్స్ట్ రేసిజం బికేమ్ కామన్ ఇన్ బ్రిటిష్ కొలోనియల్ ఎంపైర్ ఇన్ లేట్ 19th అండ్ ఎర్లీ 20th సెంచరీ. ఎర్లీ 20th సెంచరీస్ వరకు, 19th సెంచరీ ఎండ్ అయ్యేటప్పటి నుంచి ఎర్లీ 20th సెంచరీ అంటే ఈవెన్ 2000sలో కూడా మనం చాలా మటుకు రేసిజం అనేది చూడొచ్చు. అసలు మీకు రేసిజం అంటే ఏంటో తెలుసా? మీరు మీ లోవర్ క్లాసెస్లో ప్రీవియస్ లెసన్స్లో మీకు ఆల్రెడీ కొన్ని టర్మ్స్ తెలుసు అనుకుంటున్నా. లైక్ మీకు డిస్క్రిమినేషన్ అంటే ఏంటో తెలుసు, వివక్షత అంటే డిస్క్రిమినేషన్ జెండర్ని బేస్ చేసుకుని మగ, ఆడ అలా చూస్తారు. లేదా చూడండి ఫైనాన్షియల్గా చూస్తారు, రిచ్, పూర్. నెక్స్ట్ క్యాస్ట్ డిస్క్రిమినేషన్, రిలీజియస్ డిస్క్రిమినేషన్ అంటే నువ్వు ఏ క్యాస్ట్, అప్పర్ క్యాస్టా, లోయర్ క్యాస్టా, దాన్ని బేస్ చేసుకుని ప్రజలు డిఫరెన్సెస్ చూపిస్తారు. అది క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అంటాం. అండ్ రేస్ అంటే చూడండి హ్యూమన్ రేస్, ఆఫ్రికన్స్, అమెరికన్స్, ఇండియన్స్ అండ్ చైనీస్, ఏషియన్స్, వీళ్ళందరిలో కూడా డిఫరెన్స్ ఉంటుంది కదా. సో హ్యూమన్ రేస్ని బేస్ చేసుకునే చూపించే డిస్క్రిమినేషన్ రేసిజం అంటాం. అండ్ బ్రిటిష్ కొలోనియల్ సామ్రాజ్యంలో, ఎంపైర్లో ఈ రేసిజం చాలా కామన్గా ఉండేది. ఇప్పటికీ కూడా మనకి బ్లాక్స్ మ్యాటర్ అని చెప్పేసి వాళ్ళకంటూ చాలా ఆర్గనైజేషన్స్ ఉంటాయి. అంటే ఈవెన్ ఆఫ్రికన్స్ని ప్రొటెక్ట్ చేయడం కోసం. ఎందుకంటే రేసిజం అనేది చాలా టాప్ లెవెల్లో ఉండేది అప్పుడు. ఈవెన్ ఇప్పటికీ చాలా చోట్ల అది ఎగ్జిస్ట్ అవుతూనే ఉంది. రేసిజం అంటే మేము వైట్స్, మీరు బ్లాక్స్ అని చూపించే ఒక వ్యతిరేకత అనమాట. లేదా తన ఆఫ్రికను ఈవెన్ బస్సెస్లో, వర్క్ ప్లేస్లో, లేదా స్టడీయింగ్ ప్లేసెస్లో, లేదా మనం రెసిడెంట్స్ ఉండే ప్లేసెస్లో బ్లాక్స్ని ఒకలాగా, వైట్స్ని ఒకలాగా ట్రీట్ చేసే విధానం ఉంటుంది కదా. బ్లాక్స్ని డిస్రెస్పెక్ట్ చేస్తూ, హ్యూమిలేట్ చేస్తూ, లేదా ఇన్సల్ట్ చేస్తూ, తక్కువగా చూస్తూ, ఈ విధానాలనే మనం రేసిజం అంటాము. ఇది చాలా ప్రివిలెంట్గా ఉండేదన్నమాట బ్రిటిష్ కొలోనియల్ ఎంపైర్లో. ఎడ్యుకేటెడ్ ఆఫ్రికన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని సివిల్ సర్వీసెస్లోకి ఎంటర్ అవ్వకుండా చూసేవారు. ఈవెన్ వాళ్ళు అంటే ఆ దేశస్తులు అయినా కూడా ఓన్లీ బ్రిటిష్ సిటిజన్స్కి ఎక్కువగా ప్రాముఖ్యత ఇచ్చేవారు. ఈ ఎడ్యుకేటెడ్ ఆఫ్రికన్స్ని సివిల్ సర్వీసెస్లోకి ఎంటర్ అవ్వనివ్వకుండా. అండ్ దెర్ వాజ్ ఎ డిస్క్రిమినేషన్ అగెయిన్స్ట్ ఆఫ్రికన్ ఎంటర్ప్రెనర్స్. అంటే చదువులో పెద్ద పెద్ద ఉద్యోగాల్లోనే కాదు, ఎంటర్ప్రెనర్స్ అంటే వ్యాపారస్తుల్లో కూడా ఆఫ్రికన్స్ని ఎదగనివ్వకుండా, వాళ్ళకి అవకాశాలు ఇవ్వకుండా డిస్క్రిమినేట్ చేస్తూ వచ్చేవారు. దీన్నే మనం రేసిజం అంటున్నాం. At the same time, the authorities from the ruling country gave control to the tribal chief and elite and promoted them. ఇదే టైంలో ఇక్కడ చూడండి ఆఫ్రికన్ ఎంటర్ప్రెనర్స్ని అండ్ సివిల్ సర్వీసెస్లో పోటీ పడుతున్న ఆఫ్రికన్స్ని తొక్కేస్తూ, వాళ్ళని ఎక్స్క్లూడ్ చేస్తూ, అదే టైంలో అథారిటీస్ ఎవరైతే ఉన్నారో బ్రిటిష్ అథారిటీస్, వాళ్ళు ట్రైబల్ చీఫ్స్కి మాత్రం పెద్ద పదవులు, ప్రమోషన్స్ ఇస్తూ ఉండేవారు. ఎందుకంటే చెప్పాను కదా, ట్రైబల్ చీఫ్సే ప్రధాన పాత్ర పోషించారు. ట్రైబల్స్ అందరినీ స్లేవ్ ట్రేడ్లో అమ్మేయడానికి కానీ దీని అంటే బ్రిటిషర్స్కి వాళ్ళు బాగా ఫర్గా సపోర్ట్గా ఉండేవారు అనమాట. సౌత్ నైజీరియా గాట్ యాక్సెస్ టు మోడర్న్ ఎడ్యుకేషన్
అండ్ అడ్మినిస్ట్రేటివ్ మోడర్నైజేషన్, బట్ ప్రీ మోడర్న్ ట్రెడిషన్స్ కంటిన్యూడ్ ఇన్ నార్త్. అంటే నైజీరియాలో సౌత్ వైపు అంతా కూడా మోడర్న్ ఎడ్యుకేషన్ ఉంది, నార్త్ వైపు ఇంకా ప్రీ మోడర్న్ ట్రెడిషన్స్ కంటిన్యూ అవుతూ ఉన్నాయి. బికాస్ ఆఫ్ దిస్ మెనీ డిఫరెన్సెస్ కేమ్ బిట్వీన్ దీస్ టూ రీజియన్స్. ఈ రెండు రీజియన్స్లో దీని కారణంగా చాలా డిఫరెన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. నార్త్ వాజ్ నాట్ ఏబుల్ టు డెవలప్ అ మోడర్న్ ఎడ్యుకేటెడ్ క్లాస్. నార్త్లో మోడర్న్ ఎడ్యుకేటెడ్ సోషల్ క్లాస్ ఎక్కువగా కనిపించట్లేదు, సౌత్లో మనకి ఎడ్యుకేటెడ్స్ ఎక్కువగా కనిపిస్తున్నారు. ఈ నార్త్ నైజీరియన్ కంట్రీలో మోడర్న్ ఎడ్యుకేషన్ ఎక్కువగా లేదు, ఇంకా ప్రీ మోడర్న్ ఓల్డ్ ట్రెడిషన్సే కంటిన్యూ అవుతున్నాయి. అండ్ సదరన్ రీజియన్లో మాత్రం మోడర్న్ ఎడ్యుకేషన్ బాగా డెవలప్ అయ్యింది, సోషల్ క్లాస్ కూడా బాగా డెవలప్ అయింది. 1939లో బ్రిటిష్ ఆల్సో సెపరేటెడ్ యోరుబా అండ్ ఈబూ రీజియన్స్ ఇంటూ వెస్టర్న్ అండ్ ఈస్టర్న్ నైజీరియా. ఈ రెండింటిని కూడా ఇది వెస్టర్న్ నైజీరియా అని, ఇది ఈస్టర్న్ నైజీరియా అని బ్రిటిష్ వాళ్ళు సెపరేట్ చేశారు. అండ్ ఎంకరేజ్డ్ కాంపిటీషన్ అండ్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ద 3 మేజర్ గ్రూప్స్. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళే ఈ ఏరియాను మొత్తం యూనిఫై చేసి ఇది నైజీరియా అని పేరు పెట్టి ఒక ఐడెంటిటీని ఇచ్చారు. డిఫరెంట్ ట్రైబల్స్ అందరినీ తీసుకొచ్చి, అరే నువ్వు ఈబో ట్రైబ్, యోరుబా ట్రైబ్, హౌజా ట్రైబ్ కాదు, మీరు అందరూ కూడా ఇంకా నైజీరియాలోకి వస్తారు, ఇదంతా నైజీరియా కంట్రీ అని చెప్పి యూనిఫై చేశారా. బట్ ఆ తర్వాత ఏం చేశారు వాళ్ళు, ఈవెన్ ఇండియాలో కూడా వీళ్ళు ఇదే సిస్టమ్ ఎక్కువగా ఫాలో అయ్యారు. అదేంటి, డివైడ్ అండ్ రూల్. వాళ్ళ పాలసీ ఏంటి, విభజించు పాలించు. అంటే నువ్వు జనాల్ని బాగా వాళ్ళని గ్రిప్లో తెచ్చుకోవాలి, కంట్రోల్లోకి తెచ్చుకోవాలంటే ఏం చేస్తారు, ముందు డివైడ్ చేస్తారనమాట. వీళ్ళు కూడా ఇది వెస్ట్రన్ నైజీరియా, ఈస్టర్న్ నైజీరియా, నార్థన్ నైజీరియా అని చెప్పి డివైడ్ చేసి ప్రజల్ని వీళ్ళకి కాన్ఫ్లిక్ట్స్ పెరిగేలా చేసి వాళ్ళు డివైడ్ అండ్ రూల్ పాలసీని ఈ కంట్రీలోకి తీసుకొచ్చారు. ఇక్కడున్న పిక్చర్ కూడా చాలా ఇంపార్టెంట్ పిక్చరు, మీరు చూడండి. ఇదంతా కూడా స్లేవ్ ట్రేడ్స్. ఇదిగో వీళ్ళు ట్రైబల్ చీఫ్స్, వీళ్ళు ట్రైబల్స్ని చూడండి, పాపం ఒక కర్ర మెడలో పెట్టి, అవునా కనిపిస్తుందా, వీళ్ళకి సంఖ్యలు కట్టి, చిన్న పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చూడండి, వీళ్ళు పారిపోకుండా వీళ్ళ మెడలో పెద్ద లాగ్ అనేది పెట్టి వీళ్ళని తీసుకెళ్ళిపోయి యూరోపియన్ ట్రేడర్స్కి అమ్మేసేవారు అనమాట. వాళ్ళేమో స్లేవ్స్గా చేసుకుని యూరోపియన్ కంట్రీస్కి, యుఎస్ఏ, అమెరికా వంటి దేశాలకి స్లేవ్ ట్రేడింగ్ చేసేవారు, బానిసలుగా చేసి వాళ్ళని అమ్మేసేవారు. వాళ్ళేమో వీళ్ళని బానిసలుగా లైఫ్ అంతా వర్క్ చేయించుకునేవారు. ఈ విధమైనవి జరుగుతూ ఉండేవి. నెక్స్ట్, ఏ సెక్షన్ ఆఫ్ వెస్టర్న్ ఎడ్యుకేటెడ్ ఇంటెలెక్చువల్స్ రెస్పాండెడ్ టు దిస్ పాలసీ. ఈ డివైడ్ అండ్ రూల్ పాలసీకి ఈ వెస్ట్రన్ నైజీరియాలో ఎడ్యుకేటెడ్ సెక్ట్ ఆఫ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇలా రెస్పాండ్ అయ్యారు. ఏంటి చూడండి, దే డెవలప్డ్ ఐడియా ఆఫ్ అ కామన్ నైజీరియన్ నేషన్ బిగైన్ టు ఫైట్ ద బ్రిటిష్ రూల్. సో వాళ్ళు మేమందరం వెస్ట్, ఈస్ట్, నార్త్ కాదు, మేమందరము నైజీరియన్స్, మేమందరం ఒక్కటే అని చెప్పేసి ఒక కామన్ ఐడెంటిటీ తీసుకొచ్చి బ్రిటిషర్స్కి అగెయిన్స్ట్గా ఫైట్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ ఫైట్ మెయిన్గా లీడ్ చేసింది, ఇన్స్పైర్ చేసింది ఒక మెయిన్ పర్సన్. ఆయన ఎవరంటే హెర్బర్ట్ మ్యాకలే. వాట్ ఈస్ హిస్ నేమ్? Herbert Macaulay. He founded a Nigerian National Democratic Party, NNDP. ఈ వ్యక్తి ఒక పార్టీని ఫౌండ్ చేశారు. ఆ పార్టీ ఏంటి? నైజీరియన్ నేషనల్ డెమోక్రటిక్ పార్టీ, NNDP. ద ఫస్ట్ నైజీరియన్ పొలిటికల్ పార్టీ. అంటే అప్పటి వరకు బ్రిటిష్ గవర్నమెంటే నడుస్తుంది నైజీరియాలో. నైజీరియన్ నేటివ్స్కి సంబంధించిన పొలిటికల్ పార్టీ ఏది లేదు. సో 1923లో మొట్టమొదటిగా నైజీరియన్ పీపుల్, అందులోకి ఈ వెస్ట్రన్ నైజీరియాలో కొంచెం ఎక్కువగా ఎడ్యుకేటెడ్ అయిన పీపుల్ ఎవరైతే ఉన్నారో అందులో హెర్బర్ట్ మాకలే అనే వ్యక్తి ఈ పొలిటికల్ పార్టీని స్థాపించాడు. ఈ పొలిటికల్ పార్టీ పేరు NNDP, నైజీరియన్ నేషనల్ డెమోక్రటిక్ పార్టీ. ఓకే, ఇది 1923లో స్థాపించారు. ద NNDP వన్ ఆల్ ద సీట్స్ ఇన్ ద ఎలక్షన్స్ ఇన్ 1920, 28, 1933. ఈ సంవత్సరాలన్నింటిలో కూడా ఈ పొలిటికల్ పార్టీ ఎక్కువ సీట్స్ని గెలిచింది ఎలక్షన్స్లో. ఇన్ 1930s Macaulay also supported militant attacks on the British colonial government. In 1936 the Nigerian youth movement was founded by Nnamdi Azikiwe. ఈ విధంగా ఈ NNDP పొలిటికల్ పార్టీ ఫౌండర్ మకలే ఎవరైతే ఉన్నారో ఆయన 1930లో ఈ బ్రిటిష్ కొలోనియల్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా వాళ్ళపైన ఈ నైజీరియన్స్ చేసిన తీవ్రవాద దాడులు, మిలిటెంట్ అటాక్స్ని కూడా మకలే సమర్థించాడు అనమాట. వాళ్ళని ప్రోత్సహించాడు. ఎందుకంటే వాళ్ళకి అసలు బ్రిటిష్ కొలోనియల్ గవర్నమెంట్ వాళ్ళ దేశంలో ఉండడానికి ఇష్టం లేదు, వాళ్ళు ఫైట్ చేస్తున్నారు ఇంకా కంప్లీట్ లిబరేషన్ పొందడం కోసం. 1936లో ఈ మూమెంట్లో మనకి ఏమైందంటే ఒక మూమెంట్, ఒక ఉద్యమం అనేది స్టార్ట్ అయింది. దాన్ని ఎవరు ఫౌండ్ చేశారు? nnamdi Azikiwe. ఈ పర్సన్ ఒక మూమెంట్ని స్టార్ట్ చేశాడు. ఆ మూమెంట్ పేరేంటి? నైజీరియన్
నైజీరియన్ యూత్ మూమెంట్ NYM. ఈ మూమెంట్ 1936లో ఎన్ నంది అజికివే అనే పర్సన్ స్టార్ట్ చేశాడు. సో ఈ NYM అపీల్డ్ టు ఆల్ నైజీరియన్స్ రిగార్డ్లెస్ ఆఫ్ కల్చరల్ బ్యాక్గ్రౌండ్. నైజీరియన్ యూత్ మూమెంట్ అనేది నైజీరియాలో ఉన్న ప్రతి నైజీరియన్ ఆ మూమెంట్లో పాల్గొనాలని చెప్పేసి పిలుపునిచ్చారు. వెదర్ ఏ కల్చర్ అయినా అవనివ్వండి, ఏ ట్రైబ్ అయినా, ఏ రిలీజన్ అయినా సరే, దిస్ అపీల్ టు ఆల్ ద పీపుల్ ఆఫ్ నైజీరియా అండ్ ఇట్ క్విక్లీ గ్రూ ఇన్ టు పవర్ఫుల్ పొలిటికల్ మూమెంట్. ఇది NNDP పొలిటికల్ పార్టీ తరపు నుంచి ఇది ఒక అతిపెద్ద రాజకీయ ఉద్యమంగా ఎమర్జ్ అయిందనమాట నెమ్మదిగా ఈ నైజీరియన్ యూత్ మూమెంట్ అనేది. ఇన్ 1944 మక్లే అండ్ NYM లీడర్, ఎవరు NYM లీడర్ ఇందాక చెప్పాను కదా, నంది అజికివే. గుర్తుపెట్టుకోండి, ఈ రెండు నైజీరియాకి సంబంధించి చాలా తక్కువ పదాలు గుర్తుపెట్టుకుంటున్నారు మీరు, ఓకేనా. ఇక్కడ మక్లే, హెర్బర్ట్ మక్లే గురించి, ఇప్పుడు నంది అజికివే, ఈయన నైజీరియన్ యూత్ మూమెంట్ యొక్క ఫౌండర్ అనమాట. సో ఇక్కడ మక్లే ఇంకా అజికివే వీళ్ళిద్దరూ కూడా అగ్రీడ్ టు ఫార్మ్ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ నైజీరియా అండ్ ద కెమరూన్స్. వీళ్ళు ఒక కౌన్సిల్ని ఫామ్ చేస్తారు, అదేంటి NCNC, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ నైజీరియా అండ్ నేషనల్ కెమరూన్స్. సో అజికివే బికమ్ ద డామినెంట్ నైజీరియన్ నేషనలిస్ట్ లీడర్. నెమ్మదిగా ఈ అజికివే ఒక నేషనలిస్టిక్ లీడర్గా ఎమర్జ్ అయ్యారు. ఈయన ఒక విషయాన్ని బాగా సపోర్ట్ చేశాడు, అదేంటంటే పాన్ ఆఫ్రికనిజం అండ్ పాన్ నైజీరియన్ బేసిక్ నేషనలిస్ట్ మూవ్మెంట్. అంటే నువ్వు యోరుబా ట్రైబ్, నువ్వు ఈబో ట్రైబ్, నువ్వు హౌసా ట్రైబ్, ఇలా డిఫరెంట్ ట్రైబ్స్ కాదు, మనందరం పాన్ నైజీరియన్స్, అంటే మనందరం ఒకటే. We all belong to Nigerian country. We should all be like a united people అని చెప్పేసి అజికివే జనాల్ని మోటివేట్ చేస్తూ ఒక పాన్ ఆఫ్రికనిజం, మనందరం ఒక ఆఫ్రికా కాంటినెంట్కి చెందిన వాళ్ళం, మనందరం నైజీరియన్స్ అన్న ఒక ఫీలింగ్ని తీసుకొచ్చాడు అనమాట. ఒక నేషనలిస్టిక్ మూమెంట్ అనేది తీసుకొచ్చాడు. నైజీరియన్ నేషనలిజం గ్రూ ఇన్ టు అ పాపులారిటీ అండ్ పవర్ ఇన్ ద పోస్ట్ వరల్డ్ వార్ II పీరియడ్ యాజ్ నైజీరియన్ ఎకానమీ ఫేస్డ్ డిఫికల్ట్ టైం. ఈ నైజీరియన్ నేషనలిజం అనేది పెరుగుతూ వచ్చింది, దాని యొక్క పాపులారిటీ అండ్ పవర్ కూడా పెరుగుతూ వచ్చింది. కానీ వరల్డ్ వార్ II టైంలో నైజీరియన్ ఎకానమీ చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్ అనేది ఫేస్ చేస్తూ వచ్చింది. నౌ లెట్ us see పాన్ ఆఫ్రికనిజం. పాన్ ఆఫ్రికనిజం నుంచి, పాన్ ఆఫ్రికనిజం గురించి మనకు ఒక పారాగ్రాఫ్ ఉంది, ఇదేంటో చూద్దాం. అండ్ దానికన్నా ముందు ఈ పర్సన్ ఎవరో చూడండి, నంది అజికివే, నైజీరియన్ యూత్ మూమెంట్ NYM యొక్క ఫౌండర్ నంది అజికివే అనమాట ఈయన. ఓకే, తర్వాత ఈయన మక్లే కలిసి ఒక కౌన్సిల్ కూడా స్టార్ట్ చేశారు కదా. అండ్ తర్వాత ఈయన ఒక నైజీరియన్ నేషనలిస్టిక్ లీడర్గా కూడా ఎమర్జ్ అయ్యారు. ఇప్పుడు మనం పాన్ ఆఫ్రికనిజం అంటే ఏంటో చూద్దాం ఒకసారి. ఈ పిక్చర్ చూడండి, ఈ పిక్చర్ చూడండి, దిస్ ఈజ్ వరల్డ్ కదా, గ్లోబ్ ఇది. ఈ గ్లోబ్లో ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ కాంటినెంట్ పేరే ఆఫ్రికా. ఆఫ్రికాలో ఎన్నో కంట్రీస్ ఉన్నాయి, ప్రతి కంట్రీలో డిఫరెంట్ రిలీజియన్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ ఆఫ్రికన్ కాంటినెంట్లో లెక్కలేనన్ని ట్రైబల్ పీపుల్ ఉంటారు. అండ్ ప్రతి ట్రైబ్ ఒక యూనిక్ ఫీచర్, యూనిక్ కల్చర్ అండ్ ట్రెడిషన్స్ కలిగి ఉంటారు. వాళ్ళు ఫాలో అయ్యే రిలీజియన్, భాష ప్రతిదీ వేరుంటుంది. అంటే ఒక డిఫరెంట్ దేశాలు, ఎన్నో రకాల తెగలు, అంటే క్లాన్స్, లైక్ డిఫరెంట్ ఫ్యామిలీస్ లాగా అనమాట, డిఫరెంట్ క్యాస్ట్ అనుకోండి. ఓకే, డిఫరెంట్ క్లాన్స్, డిఫరెంట్ ట్రైబల్ పీపుల్, వీళ్ళందరూ ఉన్న ఈ కంట్రీని చూడండి ఒక యూనిఫై చేయాలి. వీళ్ళందరూ ఆఫ్రికన్ పీపుల్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డిఫరెంట్ ట్రైబ్. వీళ్ళు ఏం ప్రమోట్ చేస్తూ వచ్చారంటే పాన్ ఆఫ్రికనిజంని ప్రమోట్ చేస్తూ వచ్చారు. అంటే ఇది ఒక ఐడియా, మనమందరం ఒకటే, మనమందరం ఆఫ్రికన్స్ అనే ఒక ఐడియాని ఆ ప్రజల్లో తీసుకొచ్చారనమాట. దిస్ యూనిటీ would help not only to fight colonialism and racial discrimination but also to build unity among the tribes and community. అంటే ఈ ఫైట్ కేవలం కలోనియల్ రూలర్స్ తోటి, ఈ వలస పాలకులతో ఫైట్ చేయడానికి, లేదా ఈ వలస పాలనని కంప్లీట్గా ఎండ్ చేయడానికి కాదు. రేషియల్ డిస్క్రిమినేషన్ అంటే నువ్వు వైట్, నువ్వు బ్లాక్, లేదా నువ్వు ఈ ట్రైబ్, ఆ ట్రైబ్, నువ్వు ఆ రిలీజన్, ఈ రిలీజన్ అనే రకరకాల రేషియల్ డిస్క్రిమినేషన్ని తొలగించడానికి, అంతేకాకుండా ఈ నేషన్ మొత్తంలో ఒక యూనిటీ, ఈ ప్రజలందరి మధ్య ఒక ఐక్యతని, ఒక ఐకమత్యాన్ని తీసుకురావడానికి కూడా ఈ పాన్ ఆఫ్రికనిజం మూమెంట్ అనేది యూజ్ అయింది. అండ్ అంతేకాకుండా డిఫరెంట్ కమ్యూనిటీస్ లివింగ్ ఆన్ ద కాంటినెంట్ బేస్డ్ ఆన్ ప్రిన్సిపల్స్ ఆఫ్, అంటే ఈ డిఫరెంట్ కమ్యూనిటీస్ అన్నీ కూడా ఆఫ్రికా మొత్తంలో డిఫరెంట్ ప్రిన్సిపల్స్తో ఉండాలని వీళ్ళ యొక్క మెయిన్ గోల్. అదేంటి? ఈక్వాలిటీ, సమానత్వం, అందరూ సమానంగా ట్రీట్ చేయబడ్డం, సోషల్ జస్టిస్, సమాజంలో ప్రతి ఒక్కరికి ఈక్వల్ అయిన న్యాయాన్ని కల్పించడము, హ్యూమన్ డిగ్నిటీ,
డిగ్నిటీ ఈస్ ద మినిమం థింగ్ వీ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ అదర్ పర్సన్. అండ్ వీళ్ళకు కూడా హ్యూమన్ డిగ్నిటీ, లైక్ అక్కడ ఎక్కువగా మనకి కొలానియల్ రూలర్స్ కనిపిస్తుంటారు, రేషియల్ డిస్క్రిమినేషన్ ఉంటుందని చెప్పాను. మరి ప్రతి మనిషి డిగ్నిటీ రెస్పెక్ట్ పొందాలని చూస్తాడు, హ్యూమిలేషన్ పొందాలని అనుకోరు. సో వీళ్ళ యొక్క మెయిన్ ప్రిన్సిపల్ కూడా హ్యూమన్ డిగ్నిటీ. అండ్ వన్ కీ పర్సన్ ఇన్ దిస్ రిగార్డ్ అంటే ఈ పాన్ ఆఫ్రికనిజం అనే ఐడియాలజీని సక్సెస్ఫుల్ చేయడంలో, లేదా ప్రజల్లో ఈ ఐడియాని ప్రమోట్ చేయడంలో, అండ్ ప్రజల్లో ఇటువంటి ప్రిన్సిపల్ ఈక్వాలిటీ, సోషల్ జస్టిస్, హ్యూమన్ డిగ్నిటీ ఇటువంటి ప్రిన్సిపల్స్ని ప్రమోట్ చేయడంలో కీలక పాత్ర పోషించిన ముఖ్యమైన వ్యక్తి ఎవరు అంటే ఇతను ఒక ఫ్రీడమ్ ఫైటర్ అనమాట. గానా అనే కంట్రీ నుంచి ఇతను ఒక ఫ్రీడమ్ ఫైటర్. ఆయన పేరేంటంటే క్వామే నక్రుమా. హీ ఈజ్ అ ఫ్రీడమ్ ఫైటర్ ఫ్రమ్ గానా. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ పాన్ ఆఫ్రికనిజం. అసలు పాన్ ఆఫ్రికనిజం అంటే ఏంటో అర్థమైంది కదా మీకు. అండ్ ఈ పొలిటికల్ పార్టీ గురించి, హెర్బర్ట్ మెర్కెలే గురించి, నెక్స్ట్ న్నంది అజికివే గురించి, ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, నైజీరియన్ సోల్జర్స్ అండ్ ట్రేడ్ యూనియన్ లీడర్స్ వర్ బ్యాక్ బోన్ ఆఫ్ దిస్ మూమెంట్. ఈ నైజీరియన్ యూత్ మూమెంట్ ఏదైతే ఉందో ఈ మూమెంట్కి బ్యాక్ బోన్ లాంటి వాళ్ళు ఎవరు? ట్రేడ్ యూనియన్ లీడర్స్, ఇంకా నైజీరియన్ సైనికులు. వీళ్ళు ఈ మూమెంట్లో బ్యాక్ బోన్ లాంటి వాళ్ళు, ఎందుకంటే ప్రధాన పాత్ర పోషించారని అర్థం. దీస్ సోల్జర్స్ హ్యాడ్ రిటర్న్డ్ ఆఫ్టర్ ఫైటింగ్ ఫర్ ద బ్రిటిష్ సైడ్ ఇన్ ద వరల్డ్ వార్లో బ్రిటిష్ వాళ్ళ తరపున వీళ్ళు పోరాడి మళ్ళీ వెనక్కి వచ్చి ఈ ఎన్వైఎం మూమెంట్లో చాలా ప్రధాన పాత్ర పోషించారు. మన ఇండియన్స్ కూడా వరల్డ్ వార్లో బ్రిటిషర్స్కి సపోర్ట్గా మన ఇండియన్ ఆర్మీ కూడా వెళ్ళి పార్టిసిపేట్ చేసింది, మీకు తెలుసు కదా. అండ్ మన ఇండియన్ ఫ్రీడమ్ మూమెంట్లో అది కూడా వన్ ఆఫ్ ద మెయిన్ పాయింట్ అనమాట, హెల్పింగ్ అవర్ ఇండియన్ ఆర్మీ ఇన్ విన్నింగ్ దట్ వార్. నెక్స్ట్, 1945 నేషనల్ జనరల్ స్ట్రైక్ వాజ్ ఆర్గనైజ్డ్ బై రాడికల్ నేషనలిస్ట్ ట్రేడ్ యూనియనిస్ట్. అంటే 1945లో ఒక సమ్మె అనేది స్టార్ట్ చేశారు. సమ్మె అంటే ఒక ప్రొటెస్ట్ లాంటిది చేశారనమాట ట్రేడ్ యూనియనిస్ట్ అందరూ. వీళ్ళు కొంచెం రాడికల్ అంటే అతి తీవ్రవాదులు, కొంచెం ఎక్స్ట్రీమ్ నేషనలిస్టిక్ ఐడియాస్తో ఉండే ఈ జనాలందరూ, ట్రేడ్ యూనియన్స్ అందరూ సమ్మె స్టార్ట్ చేశారు. నైజీరియన్ నేషనలిస్ట్ హ్యాడ్ ద ట్విన్ టాస్క్ ఆఫ్ ఫైటింగ్. ట్విన్ అంటే ఏంటి? కవల, రెండు కదా. వీళ్ళకి రెండు టాస్కులు ఉన్నాయి. ఏంటిది? ఫైటింగ్ ద బ్రిటిష్, ఒకటి బ్రిటిషర్స్తో పోరాడాలి, ఇంకోటి యూనిఫైయింగ్ ద డైవర్స్ కాన్ఫ్లిక్టింగ్ ఎథనిక్ గ్రూప్స్ ఆఫ్ నైజీరియాలో ఆల్రెడీ మీకు ఇందాక చెప్పాను కదా, నార్దర్న్ నైజీరియాలో హౌజా ఫులానీ పీపుల్ ఉంటారు, వీళ్ళల్లో మోస్ట్లీ ముస్లిం పీపుల్ ఉంటారు. అండ్ నైజీరియా మొత్తంలో మెజారిటీగా ఉన్న ప్రజలు వీళ్ళు నార్దర్న్ నైజీరియాలో ఉంటున్న ప్రజలు. అండ్ సౌత్ వెస్ట్లోనేమో యోరుబా ట్రైబ్, సౌత్ ఈస్ట్లోనేమో ఈబో ట్రైబ్. వీళ్ళు ముస్లిమ్స్ తక్కువగా ఉంటారు, క్రిస్టియన్స్ ఎక్కువగా ఉంటారు, అండ్ ట్రైబల్ పీపుల్ కూడా ఇక్కడ ఎక్కువగా ఉంటారు. మరి డిఫరెంట్ రిలీజియస్, ట్రైబల్, ఎథనిక్ గ్రూప్స్తో ఉన్న పీపుల్ని యూనిఫై చేసి, అరే మనందరం ఒకటేరా బాబు, మనందరం కలిసికట్టుగా పోరాడాలి, నువ్వు అది నేను ఇది అనుకుంటూ ఉంటే మనల్ని డివైడ్ అండ్ రూల్ చేసి వాళ్ళు ఎదుగుతున్నారు తప్ప మన వాళ్ళ మట్టుకు ఎదగట్లేదు, మన కంట్రీ ఇంకా చాలా అండర్ డెవలప్డ్, ఇంకా హార్మ్ఫుల్ కండిషన్స్లోకి వెళ్ళిపోతుంది, ఇలా కాదు అని ప్రజల్లో ఒక అవేర్నెస్ తీసుకురావడం ఒక పెద్ద టాస్క్. అండ్ అట్ ద సేమ్ టైం బ్రిటిషర్స్తో వాళ్ళు పోరాడుతూ ఉండాలి, అదో పెద్ద టాస్క్. సో వాళ్ళకి ట్విన్ టాస్క్ అనేది ఉందన్నమాట. నేషనల్ మూవ్మెంట్ వాజ్ స్ట్రాంగర్ ఇన్ సదరన్ నైజీరియా విచ్ వాజ్ మోర్ డెవలప్డ్ యాజ్ కంపేర్డ్ టు నార్త్తో పోలిస్తే సదరన్ నైజీరియాలో నేషనలిస్టిక్ మూమెంట్ చాలా ఫాస్ట్గా వెళ్తుంది. అండ్ ఇంకోటి చెప్పాను, ఈ సదరన్ నైజీరియాలోనే ఎక్కువగా మనకి ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా బాగా కనిపిస్తున్నారు. ఈవెన్ నార్త్ వెస్ట్కి సంబంధించిన ఎడ్యుకేటెడ్ పీపుల్లో ఒకరైన హెర్బర్ట్ మెర్కెలే ఫస్ట్ పొలిటికల్ పార్టీని కూడా స్థాపించిన వ్యక్తి. సో సదరన్ రీజియన్లో ఎక్కువగా మనకి నేషనలిస్టిక్ మూమెంట్ స్ట్రాంగర్గా ఉంది. అండ్ దిస్ క్రియేటెడ్, అంటే ఈ విధమైన సిచ్యువేషన్ ఏం క్రియేట్ చేసింది? నార్త్ సౌత్ డివైడ్ బిట్వీన్ ద టూ రీజియన్స్. ఈవెన్ ఇన్ సౌత్ దేర్ వర్ ఎథనిక్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ యోరుబా అండ్ ఈబో ట్రైబ్. ఇక్కడ కూడా యోరుబా ఇంకా ఈబో ట్రైబుల్ మధ్య ఎథనిక్ కాన్ఫ్లిక్ట్, అంటే ట్రైబల్ ఎథనిసిటీ గురించి కాన్ఫ్లిక్ట్, గొడవలు జరుగుతూనే ఉంటాయి. అండ్ బై 1950 దీస్ త్రీ రీజియన్స్ హ్యాడ్ దేర్ ఓన్ యాంటీ కొలోనియల్ మూమెంట్ లెడ్ బై రీజనల్ పార్టీ. 1950 వచ్చేటప్పటికి, అంటే ఆల్రెడీ మనకు ఆ టైంకి 1947లో మనకు ఆల్రెడీ ఇండిపెండెన్స్ వచ్చింది కదా, 1950 ఆ టైంకి వీళ్ళు ఇంకా పోరాడుతూ ఉన్నారు. వీళ్ళు ఏం చేశారంటే ఈ త్రీ రీజియన్స్లో ఇండివిజువల్గా, అంటే ప్రతి ఎథనిక్ గ్రూప్ నుంచి
పొలిటికల్ పార్టీస్ అనేవి ఎమర్జ్ అవుతూ వచ్చాయి. కన్జర్వేటివ్ నార్దర్న్ పీపుల్ కాంగ్రెస్ ఇన్ ద నార్త్లో చూడండి, నార్త్లో ఎన్పిసి నార్దర్న్ పీపుల్స్ కాంగ్రెస్. నెక్స్ట్ ఈస్ట్ నార్దర్న్ కౌన్సిల్ ఫర్ నైజీరియా అండ్ క్యామరూన్స్. ఇందాక ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా, ఇదేమో సౌత్ ఈస్ట్లో ఈ పొలిటికల్ పార్టీ ఎమర్జ్ అయింది. అండ్ ఇంకా నార్త్ వెస్ట్లో చూసుకోండి, యాక్షన్ గ్రూప్ ఇన్ ద వెస్ట్, యాక్షన్ గ్రూప్ ఏజీ ఇన్ ద వెస్ట్. అర్థమవుతుంది కదా. సో 1950 వచ్చేటప్పటికి ఇదంతా నైజీరియాలో 3 ఎథనిక్ గ్రూప్స్ ఉన్నాయి. 3 భాగాల కింద డివైడ్ అయి ఉంది. వీళ్ళందరి మధ్య ఒక యూనిటీ లేదు. వీళ్ళందరూ డిఫరెంట్ ట్రైబల్స్ పీపుల్. ఆల్రెడీ ఫస్ట్ పొలిటికల్ పార్టీ ఎమర్జెన్సీ స్టార్ట్ అయింది. పాన్ ఆఫ్రికనిజం అనే ఒక ఐడియాలజీ తీసుకొచ్చారు. ఇవన్నీ జరుగుతున్నప్పటికీ వీళ్ళల్లో కాన్ఫ్లిక్ట్స్, గొడవలు, డిఫరెన్సెస్ జరుగుతూనే ఉన్నాయి. సో 1950 ఆ టైంకి ఏమైందంటే 3 ప్లేసెస్ నుంచి కూడా డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్ ఎమర్జ్ అయ్యాయి. అండ్ వాళ్ళు ఈ కొలోనియల్ రూలింగ్తో పోరాడుతూ వచ్చారు. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. నార్దర్న్ రీజియన్లో ఎన్పిసి నార్దర్న్ పీపుల్ కాంగ్రెస్ అండ్ సౌత్ ఈస్ట్లో ఎన్సిఎన్సి అండ్ సౌత్ వెస్ట్లో ఏజీ యాక్షన్ గ్రూప్. ఈ విధంగా ఈ 3 పొలిటికల్ గ్రూప్స్ కూడా బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా కొలోనియల్ రూలింగ్, ఈ వలస పాలకులు వాళ్ళ పాలనకి వ్యతిరేకంగా వీళ్ళు పోరాడుతూ ఉన్నారు. ఇండిపెండెన్స్ అండ్ వీక్ డెమోక్రసీ. ఇది చూడండి, ఒక వార్లో పిక్చర్ అనమాట ఇది. మీరు వీళ్ళని గమనించచ్చు కదా, రైఫిల్స్ పట్టుకుని. ఆఫ్టర్ ద వేవ్ ఆఫ్ నేషనలిజం ఇన్ నైజీరియా ద బ్రిటిష్ డిసైడెడ్ టు హ్యాండ్ ఓవర్ పవర్ టు నైజీరియన్స్. నైజీరియాలో పెద్ద ఎత్తున ఈ నేషనల్ మూమెంట్ జరిగిన తర్వాత బ్రిటిష్ గవర్నమెంట్ సరే ఇంకా వీళ్ళు చాలా ఎక్కువగా పోరాటాలు చేస్తున్నారు, ఇది మనం కంట్రోల్ చేయలేమని చెప్పేసి వాళ్ళు ఏం చేశారు, నైజీరియా అంటే పవర్ మొత్తం నైజీరియన్స్కి హ్యాండ్ ఓవర్ చేసేసారు. దే మేడ్ ఏ కాంప్లెక్స్ ఫెడరల్ సిస్టమ్ విచ్ మేడ్ ఈవెన్ మనం నెక్స్ట్ లెసన్లో ఎలా అయితే బ్రిటిషర్స్ 1947లో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత అంటే ఆ సిచ్యువేషన్స్లో వాళ్ళు ఎలా అయితే పవర్ మనకి ట్రాన్స్ఫర్ చేశారో అప్పుడు జరిగిన విశేషాలన్నీ మనం మన నెక్స్ట్ లెసన్లో చూస్తాం మన కంట్రీ కాంటెక్స్ట్లో. అలాగే ఇప్పుడు నైజీరియన్ కాంటెక్స్ట్లో బ్రిటిషర్స్ నైజీరియా మీద కంప్లీట్ పవర్స్ అన్నీ కూడా లోకల్ నైజీరియన్స్కి హ్యాండ్ ఓవర్ చేసేసారు. దే మేడ్ ఏ కాంప్లెక్స్ ఫెడరల్ సిస్టమ్ విచ్ మేడ్ 3 మేజర్ రీజియన్స్ ఆఫ్ నైజీరియా అటానమస్ అంటే ఏంటి, సెల్ఫ్ గవర్నింగ్ అంటే ఎవరి ఆధీనంలో లేకుండా వాళ్ళకి వాళ్ళు ఇండిపెండెంట్గా, అంటే ఇకపైన బ్రిటిషర్స్ ఫ్రెంచ్ వాళ్ళు వీళ్ళు పెత్తనము పవర్ చూపించరు. కంప్లీట్గా నైజీరియన్సే హోల్ అండ్ సోల్ పవర్ కలిగి ఉంటారు. దాన్నే అటానమస్ అంటున్నాం. ఇకపైన నైజీరియాలో ఉన్న ఈ నార్త్ ఉన్నాయి కదా, ఇందాక చూపించాను కదా, ఈ 3 రీజియన్స్లో కూడా అటానమస్గా సెల్ఫ్ గవర్నింగ్ జరుగుతూ ఉంటుందన్నమాట. ఈ విధంగా ఎప్పుడు నైజీరియాకి ఇండిపెండెన్స్ వచ్చింది, 1960లో. మన లెసనే మొత్తం లిబరేషన్ మూమెంట్ గురించి, అవునా. వలసపాలిత ప్రాంతాల్లో అంటే ఈ కొలోనియల్ ఏరియాస్లో ఎలా వాళ్ళు లిబరేషన్ అంటే స్వేచ్ఛను పొందారు, ఏ విధమైన లిబరేషన్ మూమెంట్స్ చేశారనేది మన టాపిక్. చైనా గురించి తెలిసేసుకున్నాం. నైజీరియా గురించి వస్తే కనుక ఇదన్నమాట మ్యాటర్. సో నైజీరియాలో కూడా వీళ్ళు ఎన్ని రకాల మూమెంట్స్, ఉద్యమాలు చేసిన తర్వాత, ఎన్ని పొలిటికల్ పార్టీస్ పెట్టి ప్రతి ఒక్కరు వాళ్ళ వంతు కృషి, వాళ్ళ వంతు ఫైట్ చేసిన తర్వాత ఫైనలీ దే గాట్ ఫ్రీడమ్. ఎప్పుడొచ్చింది చూడండి, 1st November 1963. నైజీరియా బికేమ్ ఇండిపెండెంట్ ఆన్ 1st October 1963. మీలో ఎవరిదైనా 1st October బర్త్డే ఉందా? బర్త్డే ఉంటే వాళ్ళు డెఫినెట్గా కామెంట్ చేయండి, మేడం నా బర్త్డే ఉందని. సో 1st October 1963లో నైజీరియాకి ఇండిపెండెన్స్ వచ్చింది. ఇండియాకి ఎప్పుడు వచ్చింది? 1947 August 15. ఓకే. సో అన్ఫార్చునేట్లీ అ జస్ట్ అండ్ డెమోక్రటిక్ బ్యాలెన్స్ కుడ్ నాట్ హ్యాపెన్. ఇండిపెండెన్స్ అయితే వచ్చింది, నైజీరియా ఇండిపెండెంట్ అయింది, పవర్స్ అన్ని బ్రిటిష్ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యాయి, కానీ వాళ్ళలో పవర్ఫుల్ డెమోక్రటిక్ సిస్టమ్ అనేది ఎస్టాబ్లిష్ అవ్వలేదు. ఓకే. సూన్ సివిల్ వార్ స్టార్టెడ్ ఇన్ నైజీరియాలో వెంటనే సివిల్ వార్ అంటే ఏంటి, కామన్ పీపుల్, సివిలియన్స్ అంటే ఒక దేశంలో ఉండే సామాన్య ప్రజల్ని మనం సివిలియన్స్
సిటిజన్స్ అంటాం కదా, సివిలియన్స్ కూడా అంతే. సివిల్ వార్ అంటే నార్మల్ ప్రజలందరూ వచ్చి వాళ్ళల్లో వాళ్ళు యుద్ధం చేసుకుని వాళ్ళల్లో వాళ్ళు లేదా గవర్నమెంట్తోనో చేసే యుద్ధాన్ని మనం సివిల్ వార్ అంటాం, ప్రజలందరూ పార్టిసిపేట్ చేసేదాన్ని. ఇక్కడ నైజీరియాలో సివిల్ వార్ అనేది స్టార్ట్ అయింది. మిలిటరీ రూల్ స్టార్టెడ్ సూన్. ఎప్పుడైతే సివిల్ వార్ వచ్చిందో మిలిటరీ రూల్ని ఎస్టాబ్లిష్ చేస్తారు, అంటే మొత్తం సైనికులే కంట్రోల్ చేస్తారనమాట. సో రీఎన్ఫోర్స్డ్ ద డామినేషన్ ఆఫ్ ద నార్త్. అలాగే నార్త్ పీపుల్ డామినేట్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ విధంగా అక్కడ సైనిక పాలన అంటే మిలిటరీ రూలింగ్ అనేది స్టార్ట్ అయ్యి నార్దర్న్ నైజీరియన్ డామినేషన్ ఎక్కువ అయిపోయింది. ఇలాగా ఈ మిలిటరీ రూలింగ్లో ప్రజలందరూ కూడా ఎప్పటికప్పుడు వాళ్ళు డెమోక్రటిక్ గవర్నమెంట్ కోసం ట్రై చేస్తూనే వచ్చారు, కాబట్టి అగైన్ అండ్ అగైన్ వాళ్ళు ఫెయిల్ అవుతూ వచ్చారు. ఈ విధంగా మిలిటరీ రూల్ ఫాలో అవుతూ వచ్చింది. అండ్ మల్టీనేషనల్ ఆయిల్ కార్పొరేషన్స్ ఎవరైతే ఉన్నారో విచ్ ఫండెడ్ కరప్ట్ రూలర్స్, ఆ టైంలో ఈ మిలిటరీ రూలర్స్ వల్ల టోటల్ కరప్షన్ బాగా పెరిగిపోయింది అనమాట కంట్రీలో. అండ్ ఆయిల్ కార్పొరేషన్స్ అన్నీ కూడా కరప్ట్ రూలర్స్ చేతిలోకి వెళ్ళిపోయాయి. సో దే స్ప్రెడ్ కరప్షన్ అండ్ సప్రెషన్. హ్యూమన్ రైట్స్ని ఉల్లంఘించడం స్టార్ట్ చేశారు. అంటే పాపం నైజీరియాలో నార్మల్ పీపుల్కి మానవ హక్కులు లేకుండా పోయాయి. చాలా దౌర్జన్యాలు, కరప్షన్స్, ఎక్కడ చూస్తే అక్కడ యుద్ధాలు ఇవన్నీ వెళ్తూ వచ్చాయి. ఇలాగా చాలా లాంగ్ పీరియడ్ ఇదంతా జరిగిన తర్వాత ఫైనలీ మిలిటరీ డిక్టేషన్షిప్, అంటే ఈ మిలిటరీ డిక్టేటర్షిప్, మిలిటరీ రూలింగ్ అంటే ఇది అది ఆల్మోస్ట్ ఈక్వల్ టు డిక్టేటర్షిప్ అనమాట. అంటే వన్ ఫెలో రూలింగ్ ఎలా ఉంటుంది అలా ఉంటుంది అనమాట, కంప్లీట్ ఇంకా మిలిటరీ రూలింగ్లో ఉంటుంది. డిక్టేటర్షిప్ లాగా సాగిన ఈ జర్నీ తర్వాత నైజీరియన్ సెలెక్టెడ్ ఏ డెమోక్రటిక్ గవర్నమెంట్. 1999లో వీళ్ళకి డెమోక్రటిక్ గవర్నమెంట్ వచ్చింది. అంటే మనం అసలైన ఇండిపెండెన్స్గా ఇది అని మనం అనుకోవాలి. 1963లో ఇండిపెండెన్స్ వచ్చినప్పటికీ డెమోక్రసీ చాలా వీక్గా ఉండడం వల్ల ఏమైంది, మిలిటరీ రూలింగ్ ఎస్టాబ్లిష్ అయ్యి చాలా ఏళ్ళు మిలిటరీ డిక్టేటర్షిప్ నడిచి అక్కడ వనరులు, రీసోర్సెస్ అన్నీ ఎక్స్ప్లాయిట్ అయ్యి కరప్షన్ పెరిగిపోయి హ్యూమన్ రైట్స్ అన్నీ ఉల్లంఘించబడిన తర్వాత ఫైనలీ వాళ్ళ యొక్క స్ట్రగుల్స్ చేసి 1999లో నైజీరియన్స్ అందరూ కలిసి ఒక డెమోక్రటిక్ గవర్నమెంట్, ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. నెక్స్ట్ It remains to be seen how it faces the challenges of building a democratic Nigeria. ఈ విధంగా డెమోక్రటిక్ గవర్నమెంట్ని ఏర్పరిచిన తర్వాత కూడా ఈ డెమోక్రటిక్ నైజీరియాలో వాళ్ళు అది నిర్మించడానికి గల ఛాలెంజెస్ని ఏ విధంగా ఎదుర్కొన్నారనేది కూడా మనం చూడాలి. సో ఇది బైఫేరియన్ వార్లో ఉన్న పిక్చర్ అనమాట. సివిల్ వార్లో ఈ విధంగా వాళ్ళు ప్రొటెస్ట్ వార్లో పార్టిసిపేట్ చేసిన పిక్చర్ ఇది. నెక్స్ట్ ఆయిల్, ఎన్విరాన్మెంట్ అండ్ పాలిటిక్స్. ఆయిల్ అంటే చమురు, ఓకే, అంటే మనకి క్రూడ్ ఆయిల్, పెట్రోలియం అన్నీ ఇందులోకి వస్తాయి. ఎన్విరాన్మెంట్, పర్యావరణం, ఇంకా రాజకీయాలు. ఈ మూడు పరిస్థితులు నైజీరియాలో ఏ విధంగా ఉండేవి, ఏం జరిగిందో చూద్దాం. ఆయిల్ వాజ్ డిస్కవర్డ్ ఇన్ ద నైజీరియన్ డెల్టా ఇన్ 1950. Soon various multinational companies headed by the Dutch Shell company got their rights for oil drilling. 1950 టైంలో ఈ నైజీరియా డెల్టా అంటే తెలుసు కదా, ద ప్లేస్ వేర్ ద రివర్ ఈస్ జాయినింగ్ ఇన్ టు ద ఓషన్, అక్కడ ఒక ట్రయాంగిల్ షేప్లో డెల్టా అనేది ఫామ్ అవుతుంది. అది చాలా ఫర్టైల్గా ఉంటుంది. అండ్ ఇక్కడ నైజీరియన్ డెల్టా రీజియన్లో మనకి ఆయిల్ కంపెనీస్ అనేవి ఎస్టాబ్లిష్ అయ్యాయి. అంటే అక్కడ ఆయిల్ రిసోర్సెస్ ఉన్నట్టు గుర్తించారు. సో డచ్ ఆయిల్ కంపెనీస్, షెల్ కంపెనీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆయిల్ డ్రిల్ చేయడానికి రైట్స్ అనేవి తీసుకున్నారు. టుడే ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ న్యాచురల్ రిసోర్సెస్ ఆఫ్ నైజీరియా. అంటే ఇప్పటికీ కూడా నైజీరియాలో మోస్ట్ ఇంపార్టెంట్ రిసోర్స్ వనరు ఏంటి అంటే అదేంటది, ఆయిల్ అన్నమాట. సో మోస్ట్ ఆఫ్ ద ఆయిల్ వెల్స్ ఆర్ ఓన్డ్ బై దీస్ కార్పొరేషన్స్ విచ్ ఎక్స్ట్రాక్ట్ నైజీరియన్ ఆయిల్ అండ్ షేర్ పార్ట్ ఆఫ్ ఇట్స్ ప్రాఫిట్స్ విత్ ద మిలిటరీ రూలర్స్. అంటే ఉండడానికి నైజీరియాలో చాలా ఎక్కువ రిసోర్సెస్ ఉన్నాయి, కానీ దాని మీద వీళ్ళ యొక్క కంట్రోల్ లేదు. అంటే పవర్ఫుల్ రిసోర్సెస్ ఉన్నప్పటికీ కూడా దాని మీద వాళ్ళ యొక్క అథారిటీ, పవర్, కంట్రోల్ లేకపోవడం చాలా బాధాకరం. ఈ ఆయిల్ వెల్స్ అన్నీ కూడా ఈ కార్పొరేషన్స్, అంటే ఇవన్నీ కూడా ప్రైవేట్ కార్పొరేషన్స్, అది కూడా ఫారెన్ కంపెనీస్ యొక్క కార్పొరేషన్స్ ఓన్ చేస్తున్నారు, వాళ్ళ యొక్క ఓనర్షిప్లో ఉన్నాయి. అండ్ ఈ నైజీరియన్ ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేసేది ఈ కార్పొరేషన్సే. అండ్ అందులో ప్రాఫిట్స్లో కొంత షేర్ వచ్చేసి మిలిటరీ రూలర్స్కి వెళ్తుంది అనమాట. బట్ ద కామన్ పీపుల్ get very little benefit from this. In addition, coastal environment of Nigeria has been disturbed because of reckless of oil extraction by the foreign oil companies and oil spillage from the oil well. అంటే ఆయిల్ వెల్ నుంచి ఆయిల్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నప్పుడు అది స్పిల్ అయ్యి
అది స్ప్రెడ్ అవ్వడం వల్ల అండ్ అంతేకాకుండా రెక్లెస్గా ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఆయిల్ని వాళ్ళు ఎక్స్ట్రాక్ట్ చేయడం వల్ల అక్కడ పర్యావరణం అనేది దెబ్బతింటూ వచ్చింది. అట్ ద సేమ్ టైం అక్కడుండే లోకల్ నైజీరియన్స్కి ఆ పనిలో భాగంగా చాలా తక్కువ ప్రాఫిట్, తక్కువ బెనిఫిట్ వచ్చింది. ఎక్కువగా బెనిఫిట్ ఈ ప్రైవేట్ ఓనర్షిప్స్ వాళ్ళకే వెళ్ళేది. నెక్స్ట్, major impact on ecosystem and large areas of mangrove forest which are especially susceptible to oil have been destroyed. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అంటే ఏంటి? సుందర్బన్స్ అని కూడా అంటాం కదా. చిత్తడి నేలలు ఉన్న చోట మనకి మ్యాంగ్రూవ్స్ ఫామ్ అవుతాయి. అంటే చూడండి, మీకు ఒక ఇమేజ్ చూపిస్తాను. ఇందాక స్టార్టింగ్లో చూపించాను చూడండి, ఇది నైగర్ రివర్ అని చెప్పాను కదా. ఈ రివర్ ఫ్లో అవుతూ వచ్చి ఇలా ఓషన్లో కలిసేటప్పుడు ఇక్కడ ఏదైతే చూడండి, దీన్ని మనం డెల్టా అంటాం. ఓకేనా, డెల్టా ఫామ్ అవుతుంది. ఇది అంటే ఈ రివర్, ఈ ఓషన్ కలిసే ప్లేసెస్లో మనకి ఎక్కువగా సాల్టీ వాటరు, తడి నేలలు, ఓకే, మార్షీ ల్యాండ్స్ ఉండే ఏరియాస్లో మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఎక్కువగా ఉంటాయి. మ్యాంగ్రూవ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మ్యాంగ్రూవ్ ఏరియాస్లో మనకి అంటే మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఎప్పుడు కూడా టైడల్ వేవ్స్ నుంచి ఆ ప్రాంతాన్ని, కోస్టల్ ఏరియానంతా రక్షిస్తాయి. ఓకేనా, అంటే ఎకోలాజికల్గా మ్యాంగ్రూవ్స్ ఆర్ ద వెరీ ఇంపార్టెంట్ ఎకోసిస్టమ్ సపోర్టర్స్ అని చెప్పుకోవచ్చు. కానీ ఈ ఆయిల్ ఎక్స్ట్రాక్షన్స్ వల్ల ఏమవుతుందంటే ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ కంప్లీట్గా డిస్ట్రాయ్ అయిపోయాయంట. నెక్స్ట్, విచ్ వర్ మెయిన్లీ బికాస్ ఆఫ్ ఆయిల్ ఈ స్టోర్డ్ ఇన్ ద సాయిల్ అండ్ రిలీజ్డ్ యాన్యువలీ. సాయిల్లో ఆయిల్ స్టోర్ అయి ఉండడం వల్ల అక్కడ ఫారెస్ట్ అంతా కూడా డిస్ట్రాయ్ అయిపోయింది. అండ్ 5 to 10% ఆఫ్ నైజీరియన్ మ్యాంగ్రూవ్ ఎకోసిస్టమ్ హ్యావ్ బిన్ డిస్ట్రాయిడ్ ఐదర్ బై క్లియరింగ్ ఆర్ ఆయిల్ స్పిల్ డిస్ట్రాయిడ్స్ ద క్రాప్స్ అండ్ ఆక్వాకల్చర్ త్రూ కంటామినేషన్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ అండ్ సాయిల్. అంటే అక్కడ ఆయిల్ స్పిల్లేజ్, ఇదిగోని కనిపిస్తుందా మీకు? ఆయిల్ని ఇలా డ్రిల్ చేస్తారనమాట. అప్పుడు ఏమవుతుంది, ఈ పరిసర ప్రాంతాలన్నింటిలో కూడా ఆయిల్ స్పిల్ అయ్యి స్ప్రెడ్ అవ్వడం వల్ల సాయిల్లో ఆయిల్ అబ్జర్వ్ అయిపోయి ఆ చుట్టూ ఉన్న ఆక్వాటిక్ లైఫ్ దెబ్బతింటుంది. మేబీ ఫిషింగ్ ఆర్ ప్రాన్స్, వాట్ ఎవర్ సీ ఫుడ్స్ ఉంటుంది కదా, ఆక్వాకల్చర్ అంతా దెబ్బతింటుంది. అంతేకాకుండా అక్కడ క్రాప్స్ పండవు అండ్ అక్కడ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లు డిస్ట్రాయ్ అయిపోయాయి. అంటే టోటల్గా ఎన్విరాన్మెంట్కి ఈ ఆయిల్ స్పిల్లేజ్ వల్ల, ఎక్సెసివ్ ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ వల్ల చాలా హామ్ అయితే జరుగుతుంది. నెక్స్ట్, డ్రింకింగ్ వాటర్ ఫ్రీక్వెంట్లీ కంటామినేటెడ్. షీన్ ఆఫ్ ఆయిల్ ఈస్ విజిబుల్లీ మెనీ లోకల్ బాడీస్ ఆఫ్ వాటర్. దీని చుట్టుపక్కల ఉండే వాటర్ బాడీస్ అంటే నదులు, పాండ్, రివర్, ట్యాంక్, వెల్, ఇవంతా కూడా కంటామినేట్ అయిపోయి, కలుషితం అయిపోయి తాగడానికి పనికి రాకుండా వాటర్ అనేది పోతుంది. నెక్స్ట్, ఈవెన్ ఇఫ్ దెర్ ఈస్ నో ఇమీడియట్ హెల్త్ ఎఫెక్ట్ ఆఫ్ దిస్ వాటర్ కంటామినేషన్. ఇలా వాటర్ కంటామినేట్ అవ్వడం వల్ల ఇమీడియట్గా హెల్త్కి ఏం ప్రాబ్లం లేనప్పటికీ కూడా ఇట్ కెన్ కాజ్ క్యాన్సర్ ఇన్ ద లాంగ్ టర్మ్. దీనివల్ల భవిష్యత్తులో అక్కడ నివసిస్తున్న ప్రజలకి, ఆ నీరు తాగుతున్న ప్రజలకి భవిష్యత్తులో క్యాన్సర్ అటాక్ అయిందనమాట. క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆఫ్ షోర్ స్పిల్స్ విచ్ వర్ యూజువలీ మచ్ బిగ్గర్ ఇన్ స్కేల్ కంటామినేట్ ద కోస్టల్ ఎన్విరాన్మెంట్, కాజ్ అ డిక్లైన్ ఇన్ ద లోకల్ ఫిష్ ప్రొడక్షన్. ఆఫ్ షోర్ అంటే ఈ సీకి దగ్గరలో, అంటే ఈ సీ షోర్ అంటే బీచెస్ ఉంటాయి చూడండి, అలా ఈ సీకి దగ్గరలో ఉన్న ప్రాంతాలన్నీ కంటామినేట్ అయిపోవడం వల్ల ఆ లోకల్ ఏరియాస్లో, టెరిటరీస్లో మనకి ఆక్వాకల్చర్ అనేది బాగా దెబ్బతిని ఫిషింగ్ ఇండస్ట్రీ పడిపోయిందనమాట. ఓకే, సో ఈ విధమైన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం ఫేస్ చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ ఇది మీరు గుర్తుపెట్టుకోండి, కెన్ సారో చెప్తాను దీని గురించి. సో ఈ విధంగా 1990 టైం పీరియడ్ అంతట్లో కూడా ఈ నైజీరియా ప్రజలందరూ కూడా వాళ్ళ ప్రాబ్లమ్ని, వాళ్ళ యొక్క ఆందోళనని ఎక్కువగా వ్యక్తపరుస్తూ వచ్చారు, పర్టికులర్లీ ఈ డెల్టా రీజియన్లో. ఇంకా వేరియస్ ఎథనిక్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కంపెన్సేషన్, నష్టపరిహారాన్ని డిమాండ్ చేస్తూ వచ్చారు. ఎందుకు? ఎకలాజికల్గా అక్కడ అవుతున్న డ్యామేజ్కి సంబంధించి ఎన్నో ఇయర్స్ నుంచి అక్కడున్న ఆయిల్ వెల్స్ మీద కంట్రోల్ అంతా వాళ్ళ దగ్గర ఉండింది. ల్యాండ్ ఆయిల్ రిసోర్సెస్ మీద కంట్రోల్ అంతా కూడా ఈ ఫారిన్ కార్పొరేషన్స్, ప్రైవేట్ కార్పొరేషన్స్ చేతుల్లోనే ఉండి వీళ్ళకి జరుగుతున్న ఎకలాజికల్ డ్యామేజ్కి కాంపెన్సేషన్, నష్టపరిహారాన్ని ఇవ్వాలంటూ ప్రజలందరూ కూడా, ఈ ఎథనిక్ గ్రూప్స్, డిఫరెంట్ ట్రైబల్స్ గ్రూప్స్కి చెందిన ప్రజలందరూ ప్రొటెస్ట్ చేస్తూ వచ్చారు. దిస్ అన్రెస్ట్ ఇనిషియలీ స్టార్టెడ్ యాజ్ పీస్ఫుల్ యాక్టివిస్ట్ ఆర్గనైజేషన్ దట్ యునైటెడ్ దేర్ మెంబర్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఎథ్నిసిటీ. స్టార్టింగ్లో పీస్ఫుల్గా స్టార్ట్ అయింది, తర్వాత వాళ్ళ ప్రాంతాల్లో ఈ చమురు, ఈ ఆయిల్ రిసోర్సెస్ పైన వాళ్ళకి కంట్రోల్ మాకే కావాలి, మేము ఇక్కడ లోకల్స్, మేము ఇక్కడ ఒరిజినల్ ఇన్హాబిటెంట్స్ కాబట్టి దీని మీద ఓనర్షిప్ మాకే ఉండాలని చెప్పి వాళ్ళు పోరాటాలు చేస్తూ వచ్చారు. ఈ ఆందోళన, ఈ ఉద్యమం అనేది, ఈ ప్రొటెస్ట్ అనేది స్టార్టింగ్లో చాలా
స్మాల్గా ఓన్లీ వాళ్ళ ఎథనిసిటీ గ్రూప్కి సంబంధించి స్టార్ట్ అయినప్పటికీ తర్వాత మొత్తం డిఫరెంట్ ఎథనిక్ గ్రూప్స్ అన్నిటికీ కూడా స్ప్రెడ్ అయ్యి వాళ్ళందరూ దీంట్లో పార్టిసిపేట్ అయ్యారు. సో వీళ్ళలో ద వెరీ ఇంపార్టెంట్ ఎన్విరాన్మెంటలిస్ట్ అంటే పర్యావరణవేత్త కెన్ సారో వీవా was executed by the military government despite the international protest. 1990లో ఎమినెంట్ హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్, ఒక ప్రముఖ ప్రఖ్యాత మానవ హక్కుల యాక్టివిస్ట్ అనమాట. ఆయన హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్, ఎన్విరాన్మెంటలిస్ట్. ఆయన పేరు కెన్ సారో వీవా. చూడండి, ఇది ఈయన పేరు కెన్ సారో వీవా. ఈ పర్సన్ ఈయన ఏం చేశారంటే ఎగ్జిక్యూట్ చేశారు మిలిటరీ గవర్నమెంట్. ఈయన ఇంటర్నేషనల్గా ప్రొటెస్ట్ చేస్తున్నాడు. మొత్తం ఆయిల్ రిసోర్సెస్ మీద ప్రజలందరినీ ఓనర్షిప్ తీసుకురావడం కోసం ప్రజలందరినీ మోటివేట్ చేస్తున్నాడు, ఇన్స్పైర్ చేస్తున్నాడు, ఒక పెద్ద మూమెంట్ క్రియేట్ చేస్తున్నాడు అని చెప్పేసి ఈయన ఏం చేశారంటే మిలిటరీ గవర్నమెంట్ ఉరి తీసి చంపేశారనమాట కెన్ సారోని. ఈయన ఒక ప్రముఖ ఎన్విరాన్మెంటలిస్ట్ అండ్ హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ కూడా. ఈయనే పాపం వీళ్ళందరికీ కూడా వాళ్ళ ప్రాంతంలో ఉన్న ఆయిల్ రిసోర్సెస్ మీద లోకల్స్కే ఎక్కువగా పవర్, ఓనర్షిప్ ఉండాలని చెప్పి ప్రజల్ని ఎడ్యుకేట్ చేసి వాళ్ళని ఇన్స్పైర్ చేశాడు. కానీ ఇవన్నీ మిలిటరీ గవర్నమెంట్ కిల్ చేసేసింది, ఎగ్జిక్యూట్ చేసింది. ఎగ్జిక్యూటెడ్ అంటే ఉరి వేసి చంపబడ్డం అనమాట. ఇలాగా కెన్ సారోకి మరణశిక్ష విధించి చంపడంతో ఇక్కడ పరిస్థితులన్నీ చాలా ఎక్కువగా మితిమీరిపోయాయి అనమాట. ఇలా పాపం ఒక జాతిగా ఏర్పడడానికి, అంటే ఒక జాతిగా ఒక కంట్రీగా ఏర్పడడానికి అండ్ ఇంకా వాళ్ళ ఎంతో ఎఫర్ట్స్ పెడుతూ వాళ్ళందరూ కూడా ఒక్కటిగా ఉండడానికి, ఇంకా డెమోక్రటిక్ సిస్టమ్ని అంటే పర్ఫెక్ట్గా ఆర్గనైజ్ చేయడానికి అండ్ వాళ్ళ యొక్క రిసోర్సెస్ మీద కంట్రోల్ని గెయిన్ చేసుకోవడానికి. కంట్రీ వాళ్ళది, ఆ నేల వాళ్ళది, కానీ అక్కడున్న రిసోర్సెస్ అన్నిటి మీద కూడా ఎక్కువగా ఓనర్షిప్, అథారిటీ, కంట్రోల్, పవర్ మొత్తం కూడా అవుట్ సైడర్స్కే ఉండింది. పాపం అలా కాకుండా ఆ ప్రజలు దాని మీద పట్టు సాధించడం కోసం అప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇంకా ఇలా ఇంతగా ప్రయత్నం చేసిన వ్యక్తికేమో వాళ్ళు మరణశిక్ష విధించి కిల్ చేసేసారు, ఎగ్జిక్యూట్ చేశారు. సో ఈ విధమైన ప్రయత్నాలు నైజీరియన్స్ చేస్తూ వచ్చారనమాట. ఇప్పటికీ వాళ్ళ ప్రాబ్లంకి ఇంకా ప్రాపర్ సొల్యూషన్ రాలేదు అండ్ వాళ్ళు ఇంకా ఇలా ప్రొటెస్ట్లు, ఇలా ఫైట్ చేస్తూనే ఉన్నారనమాట. ఆఫ్రికాలో నైజీరియా కాదు, చాలా మటుకు ప్రదేశాలు వాటికి ఇండిపెండెన్స్ వచ్చి స్వతంత్రంగా రూల్ చేస్తున్నప్పటికీ ఇంకా చాలా కంట్రీస్ కట్టిక పేదరికంలోనే ఉండిపోయాయి. బికాజ్ వాళ్ళ దగ్గర రిసోర్సెస్ ఉన్నప్పటికీ ఆ రిసోర్సెస్ మీద పవర్, అథారిటీ అవన్నీ ఇంకా కొలానియల్ రూలర్స్ దగ్గరే ఉండిపోయాయి. అంటే అప్పట్లో ఓనర్షిప్ తీసుకుని వాళ్ళు ఇంకా వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు, పలుకుబడితో, పవర్ తోటి వాళ్ళే ఇంకా వాటిపైన పెత్తనం చెలాయిస్తూ ఉన్నారనమాట. ఈ విధంగా నైజీరియా యొక్క పరిస్థితి ఇది. సో ఇక్కడ మనకి హ్యాపీ ఎండింగ్ అయితే కనపడలేదు. వీళ్ళు ఎంతో ఫైట్స్, ఎంతో ఎఫర్ట్ పెడుతున్నప్పటికీ వీళ్ళకి ఫుల్ ఫ్లెడ్జ్డ్ డెమోక్రటిక్ నేషన్ అనేది అందుకోలేకపోయారు. వీళ్ళ వనరుల మీద ఓనర్షిప్ అనేది గెయిన్ చేసుకోలేకపోయారు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అవర్ లెసన్. ఎంతమందికి ఈ లెసన్ ఎక్స్ప్లెనేషన్ నచ్చిందో నాకు డెఫినెట్గా కామెంట్ చేయండి. ఈ లెసన్ అయితే నాకు చాలా బాగా అనిపిస్తుంది, ఎందుకంటే దీని ద్వారా మనం చాలా నేర్చుకుంటాము. లిబరేషన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఈ కంట్రీస్కి లిబరేషన్ ఎలా వచ్చింది అండ్ ఇంపార్టెంట్ పీపుల్ పేర్లు, ఇయర్స్, ఇదంతా మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఇంకా అబ్రివేషన్స్ లెసన్ మళ్ళీ ఒకసారి స్టడీ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మీకు బాగా అర్థమై ఉంటే డెఫినెట్గా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి నాకు ఖచ్చితంగా కామెంట్స్లో చెప్పండి. లెసన్లో కీవర్డ్స్ నేర్చుకోండి. ల్యాండ్ రిఫార్మ్స్, ల్యాండ్ లార్డిజము, న్యూ డెమోక్రసీ, కెమికల్ ఆర్మ్స్ అంటే వెపన్స్ అనమాట, ఫోర్స్డ్ లేబర్ అండ్ పాన్ ఆఫ్రికనిజం, ఇవి చూసుకోండి. నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్ చూద్దామా. సన్ యట్ సన్, సి నేషనల్ డెమోక్రసీ అండ్ సోషలిజం. చియాంగ్ కాయ్ షేక్, మిలిటరైజ్డ్ నేషన్. ఈయన మిలిటరైజ్డ్ నేషన్ కావాలని అనుకున్నాడు, ఇక్కడే దెబ్బ పడిపోయింది ఆయనకి కదా. మావో జెడాంగ్, డి పెజెంట్ రెవల్యూషన్. ఈయన ఎక్కువ పెజెంట్ రెవల్యూషన్ అంటే రైతుల తరపున పోరాడారు. ఆయన రైతులకు సంబంధించిన రిజల్ట్స్ ఎక్కువగా తీసుకొచ్చారు. కెన్ సారో వీవా, ఎన్విరాన్మెంటలిస్ట్ మూమెంట్. పాపం ఈయన్ని ఎగ్జిక్యూట్ చేసి మరణశిక్ష విధించారు కదా. ఈయన ఒక ఇంటర్నేషనల్ ఎన్విరాన్మెంటలిస్ట్ ప్లస్ హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్. ఓకే, సో దిస్ ఈస్ బి. ఓకే, దిస్ ఈస్ మ్యాచింగ్. నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్స్ కూడా సార్ చూద్దాం. ట్రేస్ ద చేంజెస్ ఇన్ ద రోల్ ఆఫ్ ఉమెన్ సీన్ ఇన్ చైనా ఓవర్ డికేట్స్. వై ఇస్ ఇట్ సిమిలర్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ద యుఎస్ఎస్ఆర్ అండ్ జర్మనీ? అంటే చైనాలో డికేట్స్, గత దశాబ్దాలుగా అక్కడ ఉమెన్ రోల్లో జరుగుతున్న చేంజెస్ని చెప్పండి. అండ్ యుఎస్ఎస్ఆర్ అంటే రష్యాకి, జర్మనీకి అండ్ చైనాకి ఉన్న డిఫరెన్స్ ఏంటి ఈ విషయంలో? ఆన్సర్ చూద్దామా. ఆన్సర్, లాంగ్ బ్యాక్ చైనీస్ ఉమెన్ వర్ ఫోర్స్డ్ టు ఫాలో ప్రాక్టీస్ ఆఫ్ ఫుడ్ బైండింగ్. దే వర్ సబార్డినేటెడ్ అండ్ సఫర్స్ ఆఫ్ పాలిగేమీ. అంటే
ఉమెన్ని సబార్డినేట్ చేసి, అంటే ప్యాట్రియార్కల్ డామినేటెడ్ సొసైటీ ఎక్కువగా ఉండేది చైనాలో, మెన్ ఎక్కువగా డామినేట్ చేస్తూ ఉండేవారు ఉమెన్ని. అంతేకాకుండా ఉమెన్ని ఒక క్రూయల్ ఫుట్ బైండింగ్ ప్రాక్టీస్ ఒకటి వాళ్ళు ఫాలో అయ్యేవారు. ఇందాక మీకు ఆల్రెడీ చూపించాను కదా, అంటే వాళ్ళ కాలుని లోటస్ ఫీట్ షేప్లో రావడానికి కాలుని మడత వేసి గట్టిగా టైట్గా టై చేసేసి చిన్న ఫీట్లా కనిపించడానికి ఉమెన్స్ని ఈ విధమైన క్రూయల్ ప్రాక్టీస్ చేసేవారు. అండ్ పాలీగామి, అంటే మెన్ ఎక్కువగా మహిళల్ని మ్యారేజ్ చేసుకోవడం అనే ప్రాక్టీస్ ఉండేది, దాన్ని పాలీగమీ అంటున్నాం. ఇవన్నీ కూడా చైనీస్ సొసైటీలో మనం చూడొచ్చు ఉమెన్ విషయంలో జరిగే దారుణాల్లో. దేవర్ నాట్ అలౌడ్ ద పబ్లిక్ లైఫ్, వాళ్ళకు ఒక పబ్లిక్ లైఫ్ ఉండేది కాదు. వాళ్ళని ఎక్కువ హౌస్ హోల్డ్కే కన్ఫర్మ్ చేసేవారు, అంటే లైక్ ఫ్యామిలీ, కిచెన్, పిల్లలు లేదా భర్త, అంత మట్టుకే ఉమెన్ పరిమితమై ఉండాలి అన్నట్టు చైనీస్ సొసైటీలో చూసేవారు. టిల్ 1940s వరకు ఇదే విధంగా ఉండేది, 1940s వరకు. ఓకే, మావో సపోర్టెడ్ ద ఎమర్జెన్స్ ఆఫ్ రూరల్ ఉమెన్స్ అసోసియేషన్. కానీ మావో జీడాంగ్ రూలింగ్లోకి వచ్చిన తర్వాత ఆయన ఉమెన్స్ అసోసియేషన్ని ఎంకరేజ్ చేశారు. అండ్ పర్చేజ్ ఆర్ సేల్ ఆఫ్ మ్యారేజ్ కాంట్రాక్ట్ మ్యారేజెస్ని రద్దు చేశారు. అండ్ న్యూ డెమోక్రసీ వచ్చిన తర్వాత ఉమెన్ గాట్ ప్రొటెక్టివ్ రైట్స్, వాళ్ళకి కొన్ని హక్కులు ఏర్పడ్డాయి. పాలీగామి వ్యవస్థ అనేది అబాలిష్ అయిపోయింది. ఓన్లీ సింగిల్ మోనోగామి, ఒకళ్ళనే పెళ్లి చేసుకోవాలి, అలా ముగ్గురిని నలుగురిని ఎక్కువ మందిని పెళ్లి చేసుకునే ఆ పాలీగామి వ్యవస్థ అబాలిష్ అయింది. ఇట్ ఈస్ సిమిలర్ టు ఉమెన్ ఆఫ్ యుఎస్ఎస్ఆర్, యునైటెడ్ సోవియట్లో కూడా ఇటువంటిదే ఉండేదన్నమాట. హూ వర్ ప్రొవైడెడ్ విత్ రైట్స్ ఆఫ్టర్ రివల్యూషన్, ఒక పెద్ద రివల్యూషన్ జరిగిన తర్వాత వాళ్ళకు కూడా కొన్ని మహిళా హక్కులు అనేవి లభించాయి. ఇన్ జర్మనీ నో సచ్ ప్రొవిజన్స్ వర్ దేర్ టిల్ ద ఎండ్ ఆఫ్ సెకండ్ వరల్డ్ వార్, అంటే జర్మనీలో మాత్రం సెకండ్ వరల్డ్ వార్ అయ్యే వరకు కూడా ఉమెన్కి సంబంధించి ఇటువంటి సెపరేట్ ప్రొవిజన్స్ అనేవి కనపడలేదు. ఓకే, after the overthrow of monarchy, China had two different type of regimes. How were they similar or different? Trace out the political conditions in China after throwing over monarchy. చైనాలో మోనార్కీ అంటే రాజుల పరిపాలన తొలగించిన తర్వాత టూ డిఫరెంట్ టైప్ ఆఫ్ రూలింగ్స్ మనం చూసాము. అవి ఎలా సిమిలర్, ఎలా డిఫరెంట్ అని అడుగుతున్నారు. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, చైనాలో టూ ఇంపార్టెంట్ పొలిటికల్ పార్టీస్ అనేవి ఎమర్జ్ అయ్యాయి. బోత్ పార్టీస్ వాంటెడ్ టు యునైట్ ద కంట్రీని యునైట్ చేసి జనాలందరిలో నేషనాలిటీ ఫీలింగ్ తీసుకొచ్చి స్టెబిలిటీ క్రియేట్ చేయాలి. నెక్స్ట్ ఎడ్యుకేషన్ని స్ప్రెడ్ చేయాలి, స్కూల్స్ నుంచి అది స్టార్ట్ చేయాలి. ఇది సిమిలారిటీ, రెండు పార్టీలకి సేమ్ టైప్ ఆఫ్ ఆలోచన ఉంది. బట్ డిఫరెన్సెస్ ఏంటి? గువామిండాంగ్ రిపబ్లిక్లో అండ్ కమ్యూనిస్ట్ రిపబ్లిక్లో చేంజెస్ ఏంటి చూద్దాం. ఇగ్నోర్డ్ పీజెంట్స్ అండ్ ద రైజింగ్ సోషల్ ఇన్ఈక్వాలిటీస్. గువామిండాంగ్ చియాంగ్ రూలర్ వచ్చిన తర్వాత ఆయన పీజెంట్స్ ప్రాబ్లమ్స్ని ఇగ్నోర్ చేశాడు, రైతులను అసలు ఇగ్నోర్ చేసేసి సోషల్ ఇన్ఈక్వాలిటీస్ని కూడా ఇగ్నోర్ చేసేసాడు. అండ్ కమ్యూనిస్ట్ రిపబ్లిక్లో చూసుకుంటే ఆయన ల్యాండ్ రిఫార్మ్స్ని, అంటే ఆయన కాదు వాళ్ళు ల్యాండ్ రిఫార్మ్స్ని ఇంప్లిమెంట్ చేశారు, సోషల్ ఇన్ఈక్వాలిటీస్ని రిమూవ్ చేశారు. అండ్ గువామిండాంగ్లో చూస్తే లిమిటెడ్ పొలిటికల్ విజన్, ఆటోక్రటిక్ అప్రోచ్ అండ్ నారో సోషల్ బేస్, అంటే పొలిటికల్ విజన్ చాలా తక్కువగా ఉండేది, కొన్ని విషయాలకే పరిమితమై ఉండేది, చాలా నారో మైండెడ్ మైండ్ సెట్ ఉండేది ఆయనకి. అండ్ ఫెయిల్ టు యునైట్ కంట్రీ, దేశాన్ని మొత్తం యునైట్ చేయలేకపోయారు. ఇండస్ట్రియల్ ప్రోగ్రెస్ వాజ్ స్లో, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ చాలా స్లోగా ఉంది. లేబరర్స్కి చాలా తక్కువ జీతాలు వచ్చేవి. ఉమెన్ ఇంటికే పరిమితమై ఉండాలని చెప్పేసి చియాంగ్ అనే రూలర్ చెప్పాడు గువామిండాంగ్ రిపబ్లిక్ పార్టీ నుండి. దిస్ ఈస్ అబౌట్ దిస్ పార్టీ. కమ్యూనిస్ట్లో చూడండి, లేబరర్స్ వర్ వెల్ఫేర్ ఓరియంటెడ్ అండ్ లిబరేటెడ్ వన్. వెల్ఫేర్ అంటే ప్రజల యొక్క సంక్షేమము, వాళ్ళ యొక్క లిబరేషన్, స్వేచ్ఛ గురించి ఆలోచించింది. లేబరర్స్ వర్ గివెన్ అట్మోస్ట్ ఇంపార్టెంట్, అంటే పనిచేసే వాళ్ళకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చారు. లాస్ వర్ ఇనాక్టెడ్ ఫర్ ద అప్లిఫ్టింగ్ ఆఫ్ ఉమెన్, ఆడవాళ్ళని ప్రోత్సహించడానికి, పైకి తీసుకురావడానికి అనేక చట్టాలు చేశారు. అండ్ ఉమెన్ కూడా మెన్తో పాటు ఈక్వల్ స్టేటస్ని ఎంజాయ్ చేశారు. దిస్ ఈజ్ అబౌట్ డిఫరెన్సెస్. ఈజీ కదా, ఈ టాపిక్ నుంచి ఖచ్చితంగా మీకు ఒక క్వశ్చన్స్ అయితే వస్తాయి. అండ్ ఎంత ఈజీగా ఉంది చూడండి అండర్స్టాండ్ చేసుకోవడానికి. కంట్రీస్ డిస్కస్డ్ ఇన్ ద అబౌవ్ చాప్టర్ వర్ ఆల్ మోస్ట్లీ డిపెండెంట్ ఆన్ అగ్రికల్చర్ అండ్ వాట్ మెజర్స్ టేకెన్ ఇన్ దీస్ కంట్రీస్ టు చేంజ్ దీస్ ప్రాక్టీసెస్. అంటే మనం ఈ లెసన్లో చూసిన చైనా, నైజీరియా, వియత్నాం ఇందులో లేదు, ఇది ఏపీ వాళ్ళకు ఉంది. ఓకేనా, చైనా, నైజీరియా ఇక్కడ మనం చూసుకుంటే ఎక్కువగా అగ్రికల్చర్ మీదే డిపెండ్ అయ్యి ఉన్నారు. మరి ఈ కంట్రీస్లో ఎటువంటి ప్రాక్టీసెస్ చేశారు, అక్కడ ఎటువంటి మెజర్స్ తీసుకున్నారు చూద్దాం. ఇన్ చైనా మేజర్ స్టెప్స్ వర్ అ క్లాస్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ విలేజెస్ ఫాలోడ్ బై కాన్ఫిస్కేషన్ అండ్ రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ల్యాండ్ లార్డ్ అదర్ ప్రొడక్టివ్ ప్రాపర్టీ. మేజర్ స్టెప్స్ ఏంటంటే విలేజెస్ని ఐడెంటిఫై చేస్తారు, క్లాసెస్ని ఐడెంటిఫై చేసి వాళ్ళలో ల్యాండ్ లార్డ్స్ దగ్గర ఉన్న అధిక భూమిని తీసుకుని మళ్ళీ రైతులందరికీ కూడా ఆ ల్యాండ్ని రీడిస్ట్రిబ్యూట్ చేసి ల్యాండ్ ఇంకా అదర్ ప్రాపర్టీస్ని కూడా
గవర్నమెంట్ స్వాధీనం చేసుకుని ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేశారు. లేదు, థర్డ్ పాయింట్ చూద్దాం. ఇది ఏపీ సిలబస్లో ఉంటుంది వియట్నాం. ఇప్పుడు నేను ఓన్లీ తెలంగాణ సిలబస్కే చెప్తున్నాను ఇది. ఈ నైజీరియా ద బ్రిటిష్ డెవలప్ ట్రేడ్ ఇన్ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్. నైజీరియాలో ఏమైంది, ఎటువంటి చేంజెస్ జరిగాయి? బ్రిటిష్ ఒక అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ని డెవలప్ చేశారు, అది పామ్ ఆయిల్ ఇంకా కోకో ప్లాంటేషన్స్ ద్వారా. నెక్స్ట్, who owned industries in countries discussed above, what policies were brought into chain system. చూడండి, చైనా ఓన్డ్ బై విచ్ కంట్రీ? బ్రిటిష్. 1850 నుంచి 1902 వరకు. యాక్సెప్టెడ్ టెక్నాలజికల్ చేంజెస్ అండ్ నీడెడ్ స్కిల్ఫుల్ లేబర్స్. ఏ పాలసీస్ని యాక్సెప్ట్ చేసింది కంట్రీ అంటే టెక్నాలజికల్ చేంజెస్ని యాక్సెప్ట్ చేసింది, స్కిల్ఫుల్ లేబర్స్ని తీసుకుంది. ఇది అవసరం లేదు, ఇది వియత్నాం ఏపీలో ఉంటుందని చెప్పాను కదా, ఏపీ సిలబస్కి. మీకు చైనా, నైజీరియా ఈ 2 టాపిక్సే ఉన్నాయి లెసన్లో. సో నైజీరియా వచ్చేసి బ్రిటన్ ఇస్ ద కొలోనియల్ రూలర్. 1851 to 1960 రూలింగ్ పీరియడ్. మిలిటరీ సిస్టమ్ వయోలేటెడ్ ద హ్యూమన్ రైట్. ఇక్కడ మిలిటరీ సిస్టమ్ వచ్చి హ్యూమన్ రైట్స్ని వయోలేట్ చేశారు. ఫెయిల్డ్ టు కొలాబరేట్ విత్ ద ఆయిల్ ఇండస్ట్రీస్ వైల్ ఎక్స్ట్రాక్టింగ్ ఆయిల్ ఇన్ ద అన్హెల్దీ అండ్ కాంప్రమైజింగ్ వే. అంటే ఆయిల్ని చాలా రిస్క్ఫుల్ మేనర్లో రెక్లెస్గా ఎక్స్ట్రాక్ట్ చేస్తూ అండ్ కొలాబరేట్ అంటే లోకల్ ఇండస్ట్రీస్తో కొలాబరేట్ చేయలేకపోయింది. ఈ విధంగా హ్యూమన్ రైట్స్ని కూడా వయోలేట్ చేస్తూ వచ్చింది. ఇది మనకి నైజీరియాలో జరిగిన ప్రాబ్లం. కంపేర్ ద నేషనల్ మూవ్మెంట్ ఇన్ ఇండియా అండ్ నైజీరియా. ఇండియా ఫాట్ అగేన్స్ట్ బ్రిటిష్, నైజీరియా ఆల్సో సేమ్, ఫాట్ అగేన్స్ట్ బ్రిటిష్. ఇన్ 1905 బ్రిటిష్ సెపరేటెడ్ బెంగాల్ ఇంటూ. 1905లో బ్రిటిష్ మన ఇండియాలో బెంగాల్ని ఈస్ట్ బెంగాల్, వెస్ట్ బెంగాల్ అని సెపరేట్ చేసేసారు. అలాగే నైజీరియాలో 1939లో బ్రిటిష్ వాళ్ళు 2 విధాలుగా సెపరేట్ చేశారు, నార్త్ నైజీరియా, సౌత్ నైజీరియా. నెక్స్ట్ అలాగే సౌత్ నైజీరియాలో యోరుబా ఇంకా ఈబూ ట్రైబ్ ఉంటాయి. ఇందాకంతా విన్నారు కదా లెసన్. నెక్స్ట్ ఇక్కడ అవర్ లీడర్స్ స్టార్టెడ్ వందే మాతరం మూమెంట్. ఇక్కడ మన లీడర్స్ వచ్చేసి వందే మాతరం మూమెంట్ స్టార్ట్ చేశారు. ఇక్కడ సమ్ ఇంటెలెక్చువల్ పీపుల్ స్పాట్ అగేన్స్ట్ డివైడ్ అండ్ రూల్ పాలసీ. ఇక్కడ డివైడ్ అండ్ రూల్ పాలసీకి అగేన్స్ట్గా ఫైట్ చేశారు. ఇన్ 1885 ఐఎన్సీ వాజ్ ఫౌండెడ్. 1885లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది ఫామ్ అయింది, మనకి పొలిటికల్ పార్టీ. ఇక్కడ ఏం ఫామ్ అయింది? ఫ్రమ్ 1923 మెనీ పొలిటికల్ పార్టీస్ వర్ ఫార్మ్డ్. నేను ఇందాక 3 పొలిటికల్ పార్టీస్ చెప్పాను కదా, ఎన్సీ గుర్తున్నాయా? సో ఇవన్నీ కూడా ఫామ్ అయ్యాయి. బికేమ్ ఇండిపెండెంట్ ఇన్ 1947, బికేమ్ ఇండిపెండెంట్ ఇన్ 1963. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, 1963లో ఇండిపెండెన్స్ వచ్చినప్పటికీ ద డెమోక్రసీ ఈజ్ వెరీ వీక్. అండ్ అగైన్ ఇన్ 1999లో వాళ్ళకి ఫుల్ ఫ్లెడ్జ్డ్ డెమోక్రటిక్ నేషన్ అనేది మళ్ళీ పొందుకోగలిగారు. ఎక్స్ప్లెనేషన్, కంపేర్డ్ టు నేషనల్ మూవ్మెంట్ ఇన్ నైజీరియా, ఇండియా వాజ్ స్ట్రాంగర్. అంటే నైజీరియాలో నేషనల్ మూవ్మెంట్తో పోల్చుకుంటే ఇండియాలో నేషనల్ మూవ్మెంట్ చాలా స్ట్రాంగర్గా ఉండింది. సోషల్ రిఫార్మర్స్ ఇన్ ఇండియా అండ్ ఎడ్యుకేటెడ్ యూత్ బ్రాడ్ ద చేంజెస్. మన ఇండియాలో ఎడ్యుకేటెడ్ యూత్, సోషల్ రిఫార్మర్స్ వీళ్ళందరూ కూడా చాలా పెద్ద మార్పును తీసుకొచ్చారు. ఇంట్రొడక్షన్ ఆఫ్ న్యూస్ పేపర్స్ అండ్ పొలిటికల్ ఆర్గనైజేషన్స్ వర్ స్టార్టెడ్ నియర్లీ 100 years బిఫోర్ ద ఇండిపెండెన్స్. మనకి ఇండిపెండెన్స్ రాక 100 ఏళ్ల ముందు నుండే మన ఇండియాలో పొలిటికల్ ఆర్గనైజేషన్స్ని స్టార్ట్ చేయడము, న్యూస్ పేపర్స్ని ఇంట్రొడక్షన్ చేయడం అనేది స్టార్ట్ అవుతూ వచ్చింది. మోస్ట్ క్లాసెస్ ఆఫ్ సొసైటీ ఇంక్లూడెడ్ ఇన్ నేషనల్ మూవ్మెంట్ ఇట్ వాజ్ స్ట్రాంగర్. అంటే మన సొసైటీలో నేషనల్ మూవ్మెంట్ చాలా స్ట్రాంగర్గా ఉంది. నైజీరియా పొలిటికల్ పార్టీస్ యూత్ మూవ్మెంట్ వర్ ఓన్లీ 30 to 40 years ఓల్డ్. అంటే మన కంట్రీలో ఈవెన్ బాగా ఓల్డెస్ట్ పీపుల్, చిన్నవాళ్ళ నుంచి చాలా ముసలి వాళ్ళ వరకు నేషనల్ మూవ్మెంట్లో పార్టిసిపేట్ చేశారు. నైజీరియాలో ఓన్లీ 30 to 40 years ఏజ్ గ్రూప్ వాళ్ళు మాత్రమే యూత్ మూమెంట్లో పార్టిసిపేట్ చేశారు. దేర్ నేషనలిజం ప్లేగెడ్ బై ద ఎథనిక్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ యోరుబా అండ్ ఈబోస్. వాళ్ళ నేషనలిజం ఎక్కడ కాన్ఫ్లిక్ట్ వచ్చింది? యోరుబా ఇంకా ఈబోస్ అని వాళ్ళకి 2 ఉన్నాయి కదా సౌత్ నైజీరియాలో ఎథనిక్ గ్రూప్స్. ఈ 2 ట్రైబల్స్ గ్రూప్ మధ్యలో ఉన్న కాన్ఫ్లిక్ట్ వల్ల వీళ్ళకి నేషనలిజం అనేది డిస్టర్బ్ అయిపోయింది. నెక్స్ట్, what were the challenges faced by the independent Nigeria nation? In what ways it is similar or different from the challenges faced by independent India? Independent Nigeria అంటే బ్రిటిష్ నుండి 1963లో వాళ్ళకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఏ ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేశారు అండ్ ఆ ప్రాబ్లమ్స్ మన ఇండియాతో సేమ్ ఏమున్నాయి, డిఫరెంట్ ఏమున్నాయి అనేది క్వశ్చన్. సిమిలర్ ఏంటి చూద్దాం, సిమిలరా డిఫరెంటా చూద్దాం. Nigeria became independent on October 1st, 1963. Unfortunately, a just balanced democracy could not be worked out there. 1963లో ఇండిపెండెంట్ వచ్చినప్పటికీ కూడా ప్రాపర్ డెమోక్రసీ అక్కడ స్టార్ట్ అవ్వలేదు. సూన్ ఇట్ స్లిప్డ్ ఇంటూ, అంటే చాలా త్వరలో అక్కడ ఒక పెద్ద సివిల్ వార్ జరిగిపోయింది, మిలిటరీ రూల్ ఎస్టాబ్లిష్ అయ్యింది, తర్వాత నార్త్ నైజీరియన్ డామినేషన్ పెరిగిపోయింది, కరప్షన్
అవినీతి పెరిగిపోయింది, సప్రెషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అనేవి పాపం మానవ హక్కులు ఉల్లంఘించబడ్డాయి. అది హ్యాండ్ టు హ్యాండ్ మారుతూ వచ్చింది. ప్రజల్ని అణిచివేయడం, సప్రెస్ చేయడం స్టార్ట్ చేశారు. మల్టీనేషనల్ ఆయిల్ కార్పొరేషన్స్ ఫండెడ్ ద మిలిటరీ రూలర్స్కి డబ్బులు ఫండ్స్ ఎవరిచ్చేవారు ఎక్కువగా? ఎంఎన్సీస్, మల్టీనేషనల్ కంపెనీస్ ఇచ్చేవారు. వాళ్ళకి ఏం కావాలి? ఈ ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ కంపెనీస్ మీద రైట్స్ కావాలి, ఓనర్షిప్స్ కావాలి. స్టిల్ ఫేసింగ్ ఛాలెంజ్ ఆఫ్ బిల్డింగ్ అ డెమోక్రటిక్ నేషన్. ఇప్పటికీ నైజీరియా డెమోక్రటిక్ నేషన్ బిల్డ్ చేసుకోవడంలో ఛాలెంజెస్, ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూనే ఉంది. ఆన్ అదర్ హ్యాండ్ ఇండియా సక్సెస్ఫుల్లీ ఫంక్షన్ యాజ్ ద వరల్డ్స్ బిగ్గెస్ట్ డెమోక్రసీ. కానీ మన ఇండియాతో కంపేర్ చేస్తున్నాం కదా, ఇండియాలో అలా కాదు. 1947లో మనకి ఇండిపెండెన్స్ వచ్చింది. ఆ తర్వాత మనం రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాము, కాన్స్టిట్యూషన్ డే సెలబ్రేట్ చేసుకుంటాం కదా, రిపబ్లిక్ డే. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఇండియా డెవలపింగ్లో, అంటే ఫాస్టెస్ట్ డెవలపింగ్ కంట్రీస్లో ఒకటిగా ఉంది. అండ్ చాలా చేంజెస్ అనేవి వచ్చాయి ఈవెన్ నైజీరియాతో పోల్చుకుని చూస్తే. అండ్ వరల్డ్ బిగ్గెస్ట్ డెమోక్రసీ మన ఇండియాగా ఉంది. ఓకే, నెక్స్ట్. Unlike India, Nigeria did not have to struggle so hard for freedom. Can you find some explanations? అంటే మన ఇండియాలా కాకుండా నైజీరియాకి అంత బాగా హార్డ్ స్ట్రగుల్స్ లేవంట. ఎందుకు? ద రీజియన్ ఆఫ్ రివర్ నైజర్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ డెన్స్లీ పాపులేటెడ్ కంట్రీస్ ఆఫ్ ఆఫ్రికా. ఆఫ్రికా మొత్తంలో నైజర్ రివర్ మోస్ట్ డెన్స్లీ పాపులేటెడ్ ఏరియా. దిస్ రీజియన్ హ్యాస్ సఫర్డ్ ఫ్రమ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కొలోనియల్ రూల్. ఈ రీజియన్లో 16th సెంచరీ నుంచి చూసుకుంటే చాలా కొలోనియల్ రూలింగ్, అంటే బ్రిటిష్ ఇంకా డిఫరెంట్ కంట్రీస్ వచ్చి అక్కడ చాలా నాళ్ళు పరిపాలించి వెళ్తూ ఒకరితో ఒకరు కంపీట్ చేసుకుంటూ జరిగింది. అండ్ అందులోకి 16th సెంచరీ నుంచి మేజర్గా ఇక్కడ ఏం జరిగిందంటే అమెరికాకి స్లేవ్ ట్రేడ్ జరిగింది. నైజీరియన్స్ చాలా మందిని స్లేవ్స్గా చేసి అమెరికాకి సప్లై చేశారు. ట్రైబల్ పెజెంట్స్ వర్ క్యాప్చర్డ్. అంటే ఈ ఆదివాసీ రైతులు, ట్రైబల్ రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ క్యాప్చర్ చేసి ఫారెస్ట్లో వాళ్ళని యూరోపియన్ స్లేవ్ ట్రేడర్స్కి అమ్మేసేవారు. స్లేవ్ ట్రేడ్ 19th సెంచరీలో అబాలిష్ అయిపోయిన తర్వాత కొత్త ఇంట్రెస్ట్ డెవలప్ అయింది. అదేంటంటే కొలోనియల్ పవర్స్కి అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ మీద ఇంట్రెస్ట్ పెరిగిందనమాట. ఓకే, స్లేవ్ ట్రేడ్ అయిపోయింది కదా, ఇంకోటి చేద్దాం. ఏంటది? పామ్ ఆయిల్ ప్రొడక్షన్, కోకో ప్రొడక్షన్, వీటి మీద పడ్డారు. ఈ ప్లాంటేషన్ స్టార్ట్ చేశారు. ద బ్రిటిష్ ఎస్టాబ్లిష్డ్ దేర్ రూల్ ఓవర్ కోస్టల్ ఏరియా. 1861లో కోస్టల్ ఏరియాస్ పైన రూల్ స్టార్ట్ చేశారు. వాళ్ళు లాగోస్ని బాగా డెవలప్ చేశారు. అక్కడ వాళ్ళ రూల్ ఎస్టాబ్లిష్ చేసి ట్రేడ్, ఎడ్యుకేషన్ వెస్ట్రన్ ఆఫ్రికాలో బాగా ఇంప్రూవ్ చేశారు. అండ్ స్ట్రగుల్ అగేన్స్ట్ కొలోనియలిజం. ఇదే టైంలో కొలోనియలిజం మీద సేమ్ లాగోస్లోనే స్టార్ట్ అయింది నేషనలిస్టిక్ మూమెంట్. పాన్ ఆఫ్రికనిజం ఇంపార్టెన్స్ తెలుసుకున్నారు. నైజీరియన్ నేషనలిజం ఎమర్జ్ అయింది. సౌత్ నైజీరియాలో మోడర్న్ ఎడ్యుకేషన్కి, అడ్మినిస్ట్రేషన్కి యాక్సెస్ పెరిగింది. నార్త్ నైజీరియాలో కొంచెం ప్రీ మోడర్న్ ట్రెడిషన్స్ యూజ్ అవుతూ వచ్చాయి. బికాస్ ఆఫ్ దిస్, దీనివల్ల నార్త్కిను సౌత్కి డిఫరెన్సెస్ పెరిగాయి. అండ్ నార్త్లోనేమో మోడర్న్ ఎడ్యుకేషన్ క్లాస్ తక్కువగా ఉంది, వాళ్ళకి అంత డెవలప్మెంట్ లేదు. 1939లో బ్రిటిష్ ఏం చేసింది? యోరుబా, ఈబో రీజియన్స్ని వెస్ట్ ఇంకా ఈస్టర్న్ నైజీరియాగా డివైడ్ చేసింది. అండ్ వాళ్ళ మధ్య కాంపిటీషన్ని, కాన్ఫ్లిక్ట్ని ఎంకరేజ్ చేసింది. ఆ మూడు కూడా 3 ట్రైబల్ గ్రూప్స్గా విడిపోయాయి. అండ్ దే ఫాలోడ్ పాలసీ. బ్రిటిషర్స్ ఈ టైంలో డివైడ్ అండ్ రూల్ పాలసీ ఫాలో అయ్యారు. అండ్ ఏ సెక్షన్ ఆఫ్ వెస్ట్రన్ ఎడ్యుకేటెడ్ ఇంటలెక్చువల్స్ రెస్పాండెడ్ టు దిస్ పాలసీ. అండ్ ఈ ప్లేస్లో ఎడ్యుకేటెడ్ ఇంటలెక్చువల్స్ అందరూ డివైడ్ అండ్ పాలసీకి వ్యతిరేకంగా పోరాడి అండ్ నైజీరియా మొత్తంలో ఒక కామన్ ఐడియాని తీసుకొచ్చి వాళ్ళు బ్రిటిష్కి వ్యతిరేకంగా పోరాటం చేసాగారు. అండ్ హెర్బర్ట్ మ్యాకలే ఈయనేం చేశాడంటే ఫస్ట్ పొలిటికల్ పార్టీని ఫౌండ్ చేశాడు, ఎన్ఎన్డిపి. ఇది ఫస్ట్ నైజీరియన్ పొలిటికల్ పార్టీ 1923. ఆ తర్వాత ఈ ఎన్ఎన్డిపి చాలా సీట్స్ గెలిచింది. 1923 నుంచి 1933 వరకు ఎన్ఎన్డిపి పొలిటికల్ పార్టీ ఎక్కువ మెజారిటీ సీట్స్ని విన్ అవుతూ వచ్చింది. 1930లో మెకలే ఆల్సో సపోర్టెడ్ మిలిటెంట్ అటాక్స్. బ్రిటిష్ కొలోనియల్ గవర్నమెంట్ మీద అతి తీవ్రవాదులు చేసే అటాక్లను సమర్థిస్తూ వచ్చాడు. బ్రిటిష్ వాళ్ళని వెనక్కి పారద్రోలడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. 1936లో నైజీరియన్ యూత్ మూమెంట్ ఎన్ఎండి అజికివే ద్వారా ఫౌండ్ చేయబడ్డ ఈ యూత్ మూమెంట్కి ఆయన సపోర్ట్ ఇచ్చాడు. అండ్ ఈ ఎన్వైఎం అపీల్ టు ఆల్ నైజీరియన్స్. నెక్స్ట్ ఇట్ క్విక్లీ గ్రో ఇంటూ, ఇది వెంటనే ఒక పెద్ద పొలిటికల్ మూమెంట్గా స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఒక కౌన్సిల్ ఏర్పాటు చేశారు. అండ్ అజిక్వే వచ్చేసి ఒక డామినెంట్ నైజీరియన్ నేషనలిస్టిక్ లీడర్గా ఎమర్జ్ అయ్యారు. ఆయన పాన్ ఆఫ్రికనిజం, పాన్ నైజీరియనిజాన్ని, నేషనలిస్టిక్ మూమెంట్ని
ఎంకరేజ్ చేశారు. ఇదంతా నేను లెసన్లో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశా. ఓకే, మళ్ళీ చెప్తున్నా. నైజీరియన్ నేషనలిస్టిక్ గ్రూప్ పాపులారిటీ పోస్ట్ వరల్డ్ వార్ 2 తర్వాత నైజీరియన్ ఎకానమీ చాలా డిఫికల్ట్స్ ఫేస్ చేసింది. నైజీరియన్ సోల్జర్స్, ట్రేడ్ యూనియన్ లీడర్స్ వాళ్ళందరూ కూడా ఈ మూమెంట్లో బ్యాక్ బోన్గా ఉన్నారు. ఈ సోల్జర్స్ అందరూ కూడా వరల్డ్ వార్ తర్వాత బ్రిటిష్ సైడ్లో అక్కడ పాల్గొని ఆ తర్వాత మళ్ళీ నైజీరియాలో కూడా వాళ్ళు మూమెంట్లో యాక్టివ్ పార్టిసిపేషన్ ఇచ్చారు. 1945లో జనరల్ స్ట్రైక్ వాజ్ ఆర్గనైజ్డ్ బై రాడికల్ నేషనలిస్ట్ ట్రేడ్ యూనియన్స్. ఇదంతా ఏంటి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఇండియా లాగా నైజీరియా డిడ్ నాట్ హ్యావ్ సో మచ్ స్ట్రగుల్ అని ఉంది. అది ఎందుకు అనేది మనం అప్పుడు జరిగిన విషయం అంతా కూడా ఈ ఆన్సర్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఫ్రీడమ్ స్ట్రగుల్ ఇన్ దీస్ కంట్రీస్ ఇన్వాల్వ్డ్ వార్స్ అగైన్స్ ద రూలర్స్. బ్రీఫ్లీ డిస్క్రైబ్ ద ఇంపాక్ట్. ఫ్రీడమ్ స్ట్రగుల్ ఇన్ దీస్ కంట్రీస్ ఇన్వాల్వ్ వార్. ఏం వార్స్ చూడండి. చైనా వాజ్ అటాక్డ్ అండ్ ఆక్యుపైడ్ బై జపాన్ between 1937 to 1945. Both Guomindang and CCP tried to join forces to fight Japan. ఈ టైంలో ఇక్కడ వార్స్ గురించి మాట్లాడుతున్నాం. చైనాలో ఏ వార్ జరిగింది? జపాన్ చైనా మీద అటాక్ చేసింది. ఆ టైంలో గుఓమింగ్డామ్, సిసిపి 2 పార్టీలు చేతులు కలిపి ఈ జపాన్ మీద అటాక్ చేయడానికి 2 కూడా కలిసిపోయాయి. కానీ సెకండ్ వరల్డ్ వార్ తర్వాత జపాన్ యుఎస్కి సరెండర్ అయిన తర్వాత మళ్ళీ సిసిపి, గుఓమింగ్డాంగ్ ఈ 2 పార్టీలు కూడా వార్లోకి దిగాయి ఒకరితో ఒకరు. ఆ వార్లో సిసిపి రూలర్గా అయింది, గెలిచింది. ఇట్ బికేమ్ ద రూలర్ ఆఫ్ మెయిన్ ల్యాండ్ ఆఫ్ చైనా. మరి గుఓమింగ్డామ్ ఏమైంది? ఈ పార్టీ ఏమో తైవాన్ అనే ఒక ఐలాండ్లో గవర్నమెంట్ సెటప్ చేసింది. ఓకే, నెక్స్ట్ వియట్నాం అవసరం లేదు. ఫైనలీ నైజీరియన్ ఆర్గనైజేషన్స్, నైజీరియన్ సోల్జర్స్ ట్రైడ్ టు ఫైట్ విత్ బ్రిటిష్. మనం ఈ లెసన్లో డిస్కస్ చేసిన కంట్రీస్ అవి ఇన్వాల్వ్ అయిన వార్స్. చైనా ఈ వార్స్తో ఇన్వాల్వ్ అయింది. మరి Nigerian soldiers tried to fight with British. Considering the wave of nationalism, the British decided to hand over the power to Nigerians. Nigerians అందరూ కూడా బ్రిటిషర్స్తో పోరాడారు. ఆ పోరాటాన్ని చూసి బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు? ఇది పవర్ మొత్తం కూడా మళ్ళీ నైజీరియన్స్కి హ్యాండ్ ఓవర్ చేశారు. ఈ లెసన్కి సంబంధించి మనం మెయిన్గా డిస్కస్ చేసినవి ఏంటి? చైనా. చైనా ఎక్కడుంది చూడండి. దిస్ ఈజ్ చైనా. దిస్ ఈజ్ చైనా. డెఫినెట్గా మీరు లొకేషన్స్ గుర్తుపెట్టుకోండి. ఈ లెసన్లో డిస్కస్ చేసిన కంట్రీస్ బట్టి చెప్తున్నాను. దిస్ ఈజ్ రష్యా. ఓకే, నెక్స్ట్ నైజీరియా చూడండి. మీకు ఆల్రెడీ ఇప్పటికే తెలిసి ఉండాలి వేర్ ఇస్ నైజీరియా అని. ఇందాక ఆల్రెడీ చూపించాను కదా. దిస్ ఈజ్ రష్యా అండ్ దిస్ ఈజ్ చైనా. అండ్ హియర్ ఇన్ ఆఫ్రికా ఈ వెస్ట్ కోస్టల్ సైడ్ ఇక్కడ ఉంటుంది చూడండి, ఇది నైజీరియా. అండ్ దిస్ ఈజ్ ఆల్రెడీ దిస్ ఈజ్ ఇండియా. ఓకేనా? ఏ లెసన్ ఆ లెసన్ అయిపోయిన తర్వాత ఆ లెసన్లో ఉన్న కంట్రీస్ యొక్క లొకేషన్స్ అన్ని వెంటనే ప్రాక్టీస్ చేయండి. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అవర్ లెసన్. ఈ వన్ షార్ట్ వీడియోని నేను 2 పార్ట్స్గా చేశాను బికాస్ ద వీడియో ఇస్ టూ లెంతీ. ఫస్ట్ పార్ట్లో మనం ఒక హాఫ్ ఆఫ్ ద లెసన్ డిస్కస్ చేసాం. ఈ సెకండ్ పార్ట్లో రెస్ట్ హాఫ్ డిస్కస్ చేసాం. అండ్ దాంతో పాటు ఈ లెసన్కి సంబంధించిన మీకు టెక్స్ట్ బుక్లో ఉన్న క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ మ్యాప్ పాయింటింగ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఈ లెసన్కి నేను మీకు ఇస్తున్న టాస్క్ ఏంటంటే ఇందులో ఉన్న అబ్రివియేషన్స్ మీరే ఏం చేస్తారంటే అండర్లైన్ చేసుకుని చదవండి. వీలైతే నాకు అబ్రివియేషన్స్ని కామెంట్ చేయండి. ఎన్సిఎన్సి, ఎన్వైఎం, నైజీరియన్ యూత్ మూమెంట్ అని కొన్ని ఉన్నాయి కదా, అవన్నీ మీరు ఒకసారి లెసన్ చూసి, ఇప్పుడు నా స్లైడ్స్లో కూడా లెసన్ అంతా ఉంది, లేదంటే మీ దగ్గర టెక్స్ట్ బుక్ ఉంటే లెసన్ చూసి అబ్రివేషన్స్ అన్నీ అండాలి. అబ్రివేషన్ అంటే తెలుసు కదా మీకు, ఫుల్ ఫామ్ ఎన్వైఎం నైజీరియన్ యూత్ మూమెంట్. అలాగా అబ్రివేషన్ దాని యొక్క ఫుల్ ఫామ్ మీరు కమెంట్స్లో రాయండి, లేదంటే మీరు మీ టెక్స్ట్ బుక్లో అండర్లైన్ చేసుకుని ప్రిపేర్ అవ్వండి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అవర్ లెసన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక డెఫినెట్లీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి. నేను అడిగిన క్వశ్చన్స్లో కొన్ని క్వశ్చన్స్కైనా ఆన్సర్స్ కనపడాలి నాకు. అండ్ డెఫినెట్లీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎక్కువ లైక్స్ చేస్తే ఎక్కువ మందికి మన లెసన్స్ రీచ్ అవుతాయి. 10th పబ్లిక్ ఎగ్జామ్ లోపు మీలాగే చాలామంది స్టూడెంట్స్కి అది హెల్ప్ అవుతుంది. ఓకే, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. 100% మీకు చాలా ఫాస్ట్గానే నెక్స్ట్ లెసన్స్ అన్నీ కూడా వస్తాయి. ఓకే, ఆల్రెడీ మిగతా లెసన్స్ ప్లేలిస్ట్లో ఉన్నాయి, ప్రతి వీడియో చూడండి. థ్యాంక్ యూ అండ్ బాయ్ బాయ్.